చేస్తూ దేవుని యొక్క వాక్యంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నాకు ఇంకేం సౌండ్ పెంచడానికి తగ్గించడానికి అలా కొంచెం ఎక్కువనో మరి అది ఒంటగా ఎంతైనా ఏమో కానీ నాకు తెలియదు. ప్యాడ్ తమ్ముడు అక్కడే కూర్చుంటూ ఉన్నాను, అక్కడ మీరు సేవ చేస్తారా? ఓకే, మంచి తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. అంటే ఏదన్నా మధ్యలో అవసరం అయితే ఏదన్నా పాడితే ఏదన్నా అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగింది కాక, దేవునికి మహిమ కలుగును గాక. ఇట్లా బైబిల్ గ్రంథంలో ఒక సన్నివేశాన్ని నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. అది గెన్నేసరతు సముద్ర తీరం. ఆ సముద్ర తీరాన యేసుక్రీస్తు ప్రభువారు వస్తే వాక్యం వినాలని విపరీతంగా ప్రజలు వచ్చేసారు, జన సమూహాలు వచ్చేసారు. ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో ఈ తమ్ముడిని ముఖాముఖిగా ఇప్పుడే నేను చూడటం, మరి ఎంతమంది చూశాను లేదనుకుంటా, అక్కడ కలిసినట్లయితే నాకైతే లేదు, ఫోన్ ద్వారా పరిచయం. పాపం చాలా కాలం నుంచి అన్నయ్య ఒకటి ఉండి అన్నయ్య ఒకటి చాలా కాలం నుంచి అడుగుతూ ఉన్నారు. ఎట్టకేళ్ళకి ఈరోజు కుదిరింది, దేవుని మహాకృపను బట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ తమ్ముడు ఈ కూడికిని ఏర్పాటు చేస్తే మీరు అందరూ వచ్చారు చూసారా. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు ఆయన పరిచయం చేస్తున్న దినాల్లో ప్రజలు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనసమూహాలుగా వచ్చేవారు. గెన్నేసరతు సముద్ర తీరాన యేసు ప్రభు ఉన్నారని ప్రజలందరూ వాక్యం వినడానికి వచ్చారు. అదే సమయంలో ఆ సముద్రంలో నన్ను ఎక్కువ వస్తుంది, పెట్టమాక ఎఫెక్ట్స్ ఏం పెట్టమాక. నాని నీ పేరేంటిని మా వేణు, చాలు కదా చాలు, ప్రభు స్తోత్రం కలిగింది కాక, ఆమె నెల్లుగా. అదే సముద్రంలో ఆ తెల్లవారులు చేపలు పట్టాడు వ్యక్తి ఎవరు చెప్పండి? ఆయనే, మీరు అనుకున్న ఆయనే. పేతురుని చూసారా, ఇటు క్లాస్మేట్ అయినట్టు చెప్పారు పేరు, మనకి కలిసి చదువుకున్నట్లు. అదే సముద్రంలో తెల్లవారులు చేపలు పట్టారు. ఎవరు? పేతురు గారు అనండి. పాలడుగులు మాట్లాడరేంటి? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పటిదాకా అద్భుతంగా ఆరాధనలో పాడారు కదా, ఆరాధనలో ప్రభుని సంతోషించారు కదా. పేతురు గారు తెల్లవారులు అక్కడే ఆ సముద్రంలోనే చేపలు పట్టారు. కానీ ఒక్క చేప కూడా చెప్పండి పడలేదట. జాలరికి ఉన్న అలవాటు ఏంటంటే చేపలు పడకపోయినా వలలు బాగు చేసుకుంటాడట. ఎందుకంటే నీళ్ళలోకి విసిరి లాగాడు కదండి, ఏ పొలలో మట్టి పెట్టలో వస్తాయి కాబట్టి వలలు బాగు చేసుకుంటా ఉన్నాడట. పేతురు గారు ఒక పక్కన కూర్చొని. ఈ సీన్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. నేను పెద్ద ప్రసంగికుని కాదు, మర్మాలు ఏం చెప్పను, ఏదో అందరికీ తెలిసి వాళ్ళు ఈజీగా చెప్తారు ఈ వాక్యాన్ని. కాదు నేను నోరు బారేసుకుని అరుతు కాబట్టి పిలుస్తున్నారు అంతే, అంతకేం చేయలేదు. ప్రభు స్తోత్రం కలిగింది కాక, ఆమె నల్లయ్య. అందరికీ ఇది పెద్ద విశేషం కాదు. ఇది రేపు వాళ్ళు కూడా అంటారు, పెద్దగా ఆయన ఎందుకు పిలిచారా, పెద్ద వాక్యం కాదని వాళ్ళు అనుకుంటారు. నాకు తెలుసు ఆ సంగతి. ప్రభు స్తోత్రం కలిగింది కాక. అయినా ఏదో నాకు ఇచ్చిన జ్ఞానం కొద్దిగా మీకు చెప్పాలని ప్రభు పేరు ఆశపడుతూ ఉన్నాను. ఒక పక్కనేమో పేతురు గారు ఏం చేస్తున్నాడమ్మా, వాళ్ళలో బాగు చేసుకుంటున్నారు. ఒక పక్కనేమో విస్తారంగా ప్రజలు ఎవరు వాక్యం వినటానికి వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వాక్యానికి వినటానికి వచ్చారు. కానీ యేసు ప్రభు వారు నిలబడటానికి స్టేజీ లేదు. మాకు స్టేజ్ చేశారు లేదా? గ్రామ యూత్ అంతా కలిసి చక్కగా అలంకరించారని ప్రార్థన చేశారా లేదా? వినోద్ కుమార్ పాస్టర్ గారు, వినోద్ కుమార్ గారు ఎందుకు బాబు గారు సార్, వినోద్ కుమార్ గారు ప్రార్థన చేశారు లేదా? గ్రామ యవనస్తుల కొరకు చూశారు ఎంత చక్కని డయాస్ చేశారు. యేసు ప్రభు వారు చెప్పడానికి డయాస్ లేదు కాబట్టి పేతురుని పిలిచాడు. బాబు అయ్యా నీ ధోనిస్తావా? మీరు జాగ్రత్తగా వినాలి, ఇందులోంచే వర్తమానం ఉంది. నీ ధోనిస్తావా? నీ ధోనిలో కూర్చొని ఆ ప్రజలకు వాక్యం చెప్తాను అన్నాడు. ఈయన ఏం చేశాడు? తెల్లవారులు మాట్లాడాలా? తెల్లవారులు ఏం చేశాడు? రిటైర్డ్ అయిన హైకోర్టు జడ్జిలాగా అంత సీరియస్ కూర్చున్నారంటే మీరు. ఏం చేశాడు? తెల్లవారులు చేపలు పట్టాడు. పడ్డాయా? మరి ఎంత అసహనంగా ఉంటాడు. తెల్లవారులు ప్రయాసపడ్డాడు కదా, ఒక్క చేప కూడా పడలేదు కదా. నేనే చేపలు పడక ఎడుతుంటే నీకు నా ధోనియాలా అని అనలే. పేతురు యేసయ్యకి తన ధోనిచ్చాడు. బాగా వినాలి మీరు అందరూ, స్తోత్రం కలిగాక. ముసుగులు అయిన వాళ్ళు ముసుగులు వేసుకోండి మంచిగా, ఆఫ్ ముసుగులు కాదు మంచిగా. ప్రభు స్తోత్రం, దేవుని మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం. కుర్చీలో ఉన్న వాళ్ళు కూడా వందనాలండి. నమస్కారానికి ప్రతి నమస్కారం మన సంస్కారం. వందనాలు పెట్టండి అందరూ. ఏ ఊరి పోయినా అడిగి పెట్టించుకోవటం అయినా బ్రతుకు ఒక్కసారి చదివి చెప్పలేదు. దేవుని స్తోత్రం, ఆమె హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. పేతురు ఏమిచ్చాడు? యేసయ్యకే ధోనిచ్చాడు.
ఇప్పుడు యేసుప్రభు ఏం చేశారంటే ఆ దోణిలో కూర్చొని వచ్చిన విస్తారమైన జన సమూహానికి వాక్యాన్ని ప్రకటించాడు. స్తోత్రం. ఆమె వాక్యం ప్రకటించడం అయిపోయింది. వాక్యం ప్రకటించడం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు అందరు వెళ్ళిపోయారు. ఎవరున్నారు అక్కడ? పేతురు ఉంటాడు. దేనికోసం ఉన్నాడు? దోణి కోసం ఉన్నాడు. అప్పుడు పేతురు వైపు యేసు ప్రభు చూసి, ఇదిగో నీ దోణిని లోతుకు నడిపించి వలవేయమన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డా, ఒక్క చేప కూడా వాళ్ళు, కానీ నీ మాట చొప్పున వలవేస్తున్నాడు. చప్పట్లు గట్టిగా దేవుని స్తోత్రం కలిగాక. మరి పేతురు చచ్చినట్టు కూర్చోవాలి కదండి దోణి కోసం. కూర్చోవలొద్దా? ఓ పాస్టర్ గారు ఎలా వచ్చి కూటం పెడితే వాళ్ళకి తెలుసు, మీకు తెలియదు, మీకు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అందరూ ఆ వాక్యానికి తట్టుకోలేక, అంటే ఆయన నాన్న అరుపులు అరిచి వాక్యం చెప్తున్నా అందరూ వెళ్ళిపోయారు. ఒక ముసలం ఒక్కతే కూర్చున్నట్ట. ఈయన ఇంకా రెచ్చిపోయి చెప్పేస్తున్నానంటే పాప ఈవిడ ఒక్కతే నా వాక్యం ఉంటుందని. ఆయన వాక్యం ముగించే వరకు అడిగారట, అమ్మ నా వాక్యం అంత బాగుందా? అందరూ వెళ్ళిపోయిన నువ్వు అంటే వాక్యం కదా, నువ్వు నుంచొని శాపన, అది నువ్వు ఆగితే ఆ శాప తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. అలాగే పేతురు కూడా దేనికోసం కూర్చోవాలా చెప్పండి? దోణి కోసం కూర్చోవాలి. అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు పేతురుని చూసి, అబ్బాయి పేతురు, ఏయ్ బాబా అంటే అప్పుడప్పుడు నిద్రపోతే అలాగ అంటుంటా అనమాట. ఒక్కళ్ళు కూడా నిద్రపోనే ఉన్నాం. ఈ రాత్రి మారిపోవటం పారిపోవటం జరగాలి. దేవుని స్తోత్రం చెప్పు. 2 చేతులు పైకెత్తు. ఇప్పుడు దాకా మీ హవా చూసాక నా హవా చూతురు కానీ దేవుని స్తోత్రం కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ దోణిని బాయ్ లోతుకు నడిపించి వాళ్ళు, ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా పడలేదు, కానీ నీ మాట చొప్పున. ఒక పాట ఉంది కదా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట. ఆ పాట రాసిన చెల్లి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పొచ్చు, అవనిగడ్డ వాళ్ళది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. ఆయన నీ మాట చొప్పున వలవేస్తానని వెళ్ళిపోయి వలేసి లాగుతుంటే రావట్లేదు. బరువు ఎక్కింది వల, ఎంత లాగినా రావట్లేదు. ఒరే మత్తయి, యోహాను, ఒరే మార్కు అంటే అందరిని పిలిచి, జబదయి కుమారుని పిలిచి ఆ వల లాగి దులిపితే 2 దోణులు మునిగిపోయినాయి సార్ చేపలో. చప్పట్లు పెట్టారు. దేవుని మహిమ కలుగును గాక. వచ్చే మెరాకల్. దేవుని స్తోత్రం కలుగాక. ఇది స్టోరీ. అనయ్య ఈ స్టోరీ ఎక్కడుందని అడిగితే మీరెవ్వరు బైబిల్ తీయద్దు ఈ రాత్రి అన్నారా? 33 రెఫరెన్సులు చదివించి వాక్యం చెప్పను నేను. నా బతికి నా బాధ ఏదో నేను పడతా, నీకు వాక్యం చెప్తా. దేవుని స్తోత్రం. ఈ సన్నివేశం అంతా లోకాసు వార్త 5వ అధ్యాయంలో ఉంది. ఓకేనా? ఇక తీయబాకండి. అయినా ఆవేశపరులు తీస్తారు, తీయబాకండి. మీరు వినండి అంతే. దేవుని స్తోత్రం కలిగాక. ఈ ప్యాసేజ్లోనే, ఈ పారాగ్రాఫ్లోనే మన వర్తమానం ఉంది. చప్పట్లో గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ఇది అర్థమైందని నేను చెప్పింది. నేను ఎటువంటి వాడు అంటే అర్థం కాకపోతే మళ్ళీ మొదటి నుంచి చెప్తాను. స్కూల్ టీచర్ని కాదు కానీ అంతకంటే ఎక్కువ చెప్తాను. అర్థమైందా? అర్థం కాలేదా? గెన్నేసరికి సముద్ర తీరము. ఆమె జన సమూహం విస్తారంగా వచ్చారు. ఎందుకు? యేసుక్రీస్తు చేపలు పట్టడానికి. యేసుక్రీస్తు ప్రభు ఆమెది ఆ చేపల కోరం పాపం. యేసుక్రీస్తు ప్రభు వాక్యం వినడానికి వచ్చారా? చిన్ని వాక్యం వినడానికి వచ్చారు. ఈలోపు తెల్లవారులు చేపలు పట్టినా ఒక్క చేప కూడా పడకుండా ఆ వలలు బాగు చేసుకుంటున్నాడు. ఎవరు? పేతురయ్య. ఇప్పుడు యేసు ప్రభు వారు వాక్యం చెప్పడానికి ఏం కావాలా? డయాస్ కావాలా, స్టేజ్ కావాలా, కూర్చుని కుర్చీ కావాలా. దేవుని స్తోత్రం కలిగింది కాక. అందుకే అడిగాడు, నాయన పేతురు, అయ్యా బాబు నీ దోణి ఇస్తావా అన్నాడు. అయ్యా తీసుకొని ఆయన అన్నాడు. ఆ దోణిలో కూర్చొని ఏం చేశాడు? వచ్చిన ప్రజలకి ఆయన వాక్యం ప్రకటిస్తే ఆయన మాటలు ఎంత మంచి మాటలండి. చప్పట్లు పడుతున్నట్టుగా. ఆమె వచ్చిన ప్రజలందరూ వాక్యాన్ని ప్రకటించారు. వాక్యం ప్రకటించడం అయిపోయిన తర్వాత దోణి కోసమైనా కూర్చోవాలిగా. ఎవరు? పేతురు గారు కూర్చోవాలిగా. దేవుని మహిమ కలుగును గాక. కూర్చుని పేతురు అంటాడు, పేతురు నీ దోణిని లోతుకి నడిపించయ్యా అన్నాడు. అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా పడలేదు, కానీ నీ మాట చొప్పున వల వేస్తానని వెళ్ళి, అసలు అద్భుతమైన మాట, అక్కడ నాకు ఇష్టమైన మాట, వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు అన్నది. స్తోత్రం. వల లాగట్లే, వల రావట్లే. లాగితే పిలిచారు సహోదరుని, పిలిచి వాళ్ళందరూ పిలిచి బలవంతంగా అందరి బలం ఉపయోగించి లాగి దులిపితే 2 దోణిలు మునిగిపోయి చేపలు పడ్డాయండి. అంతకుముందు వెళ్ళినప్పుడు పడలేదు, ఇప్పుడు చేపలు పడ్డాయి. అసలు ఈ రాత్రి మన ప్రసంగం ఏంటంటే, పేతురు అంత దీవించబడటానికి గల కారణం ఏంటి? స్తోత్రం.
ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం కలుగాక. మీకు అర్థమైంది కదండి చెప్పిన కథ? అర్థమైందే. కథ ఏం కాదు, బైబిల్లో ఉన్నటువంటి మాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. 10:30 దాకా వాక్యం వింటారా మీరు? వింటమన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వింటారా? అసలు ఉంటారా? ఏమన్నా తింటారా? మీరు వండాలి. తింటాక ఏం లేదు కదా తమ్ముడు, ఏం వండాలి. ఇంకేం మంచి వాక్యం వింటున్నారు కదా. ఆల్రెడీ తిని టీవీ సీరియల్ చూసి వచ్చారు బ్యాచ్ మొత్తం. ఆల్రెడీ తింటం అయింది, టీవీ సీరియల్ చూడటం అయింది, భర్తలు తెచ్చటం అయింది, బెదిరియటం అయింది, వచ్చేవారు కూర్చున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమెనల్లోయా. ఇక చూద్దాం ఈ పూట మీ సంగతి ఏంటో. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వింటారా? పేతురు దీవించబట్టడానికి గల కారణాలు ఏంటి? స్తోత్రం కలుగును గాక. ఏంటన్నా? పేతురు దీవించబట్టడానికి గల దేవుని మాట అని అంటే అయిపోతే అట్ట. దాన్ని నాకు కారణాలు చెప్తాను, చక్కగా గుర్తుపెట్టుకో, రాసుకునే అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది ఇక్కడే పేపర్ మీద రాస్తారు, ఏడే వారేస్తుంది. స్తోత్రం. ఒక ఆమె చేతి మీద రాస్తుంది, రేపు అంటుకుంటేటప్పుడు ఉంటుందా? అందుకే ఎక్కడ పెట్టుకోవాలి దేవుని మాటలో? గుండెల్లో పెట్టుకోవాలి. చప్పట్లు పెట్టుకో. స్తోత్రం. దేవుని స్తోత్రం కలిగాక. గుండెల్లో పెట్టుకున్న వాక్యాన్ని ఎవ్వడు దొంగిలించేటటువంటి అవకాశం లేదు. స్తోత్రం. కాబట్టి పేతురు దీవించబడటానికి గల కారణాలు ఏంటంటే, అక్కడ నిరాశగా కూర్చున్నాడు పేతురు, అసహనంతో కూర్చున్నాడు, శ్రమించి కూర్చున్నాడు, నిద్ర లేదా మనిషికి తెల్లవారు అలా కూర్చున్నాడు. యేసు అడిగాడు, బాబో నీ ధోనిస్తావా అని అడిగాడు. అయ్యా నా ధోనిస్తాను అన్నాడు. స్తోత్రం కలుగును గాక. పేతురు దీవించబడటానికి మొట్టమొదటి కారణం తను ధోనిచ్చాడు. చప్పట్లు కొట్టలు గట్టి. స్తోత్రం కలుగును. ఈరోజు చాలా మంది అంటారు, అయ్యా నేను చర్చకు వస్తున్నాను, ఇంకా దీవించబడట్లేదు, నేను ఇంకా ఆశీర్వదించబడట్లేదు, నేను వేలు పొందుకోవటం లేదు, నా ఇంట్లో అంతా శ్రమే, నా ఇంట్లో అంతా దరిద్రమే, నా ఇంట్లో అంతా శాపమే, నా ఇంట్లో ఆశీర్వాదం లేదని నేను అడుగుతున్న ఈ రాత్రి, నీ హృదయాన్ని ఇచ్చావా ఆయనకి? వస్తున్నావు మందిరానికి, కానీ హృదయం పూర్తిగా ప్రభుని ఆరాధిస్తున్నావా? చెప్పగలుగుతావు నీ గుండె మీద చేసుకొని, అన్నయ్య బాప్తిజం తీసుకున్న తర్వాత నేను దేవుని కొరకు బ్రతుకుతున్నా, అన్ని ఆచారాలు నాలో లేవు, లోకానుసారమైన జీవితం నాలో లేదు, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నా, నా హృదయం అంతా యేసే అని చెప్పగలుగుతావా? ఏదో యూజువల్గా మందిరానికి రావటం, క్యాజువల్గా వెళ్ళిపోవటం, మన ఇష్టానుసారంగా జీవించటం ఎలాగండి మనకు ఆశీర్వాదం? 200 ఆశీర్వాదం ఎలాగా మనం పొందుకునేది? అద్భుతమైన ఆశీర్వాదాలు మనకి ఎలా వస్తాయి? ఇక్కడ కూర్చున్నాం 100 మంది కూర్చున్నాం, కానీ ఎంతమంది దేవునికి హృదయాలు ఇచ్చారు? ఎంతమంది హృదయాలు నిజంగా దేవుడే ఉన్నాడు? ఎంతమంది మనం దేవునికి నమ్మకంగా ఉన్నాం? ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. నీ ధోని అంటే నీ హృదయం. ఆమేన్. హల్లెలూయా. ఈ హృదయంలో యేసే ఉండాలి. చప్పట్లు గట్టిగా. నా చిన్ని దోనెలో యేసయ్యా ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. ఒక్కసారి అదే మ్యూజిక్ కూడదు, కానీ మీరు చెప్పండి. నా చిన్ని ధోనిలో మాట్లాడాలా, లేకపోతే ఏడు నుంచి ఆడు దూకుతా నా సంగతి. నా చిన్ని ధోనిలో, ఆ చిన్ని చెప్పదేంట్రా? చెప్ప. నా చిన్ని ధోనిలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. మరి అందరం కలిసి ఒక చిన్న మాట పాడతాం నాన్న, ఓకేనమ్మా? మంచిది. ఇప్పుడు కానీ నాన్న, నా చిన్ని ధోనిలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. మీరే, నా చిన్ని యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు, భయమే లేదు, నాకు దిగులే లేదు. హొయ్యారే 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 హొయ్యారే, ముందుకు సాగురాం హొయ్యారే హొయ్యారే, ముందుకు సాగురాం హొయ్యారే హొయ్యారే. నా చిన్ని యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. పాడాలి. నా చిన్ని యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు, భయమే లేదు, నాకు దిగులే లేదు. హొయ్యారే 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 హొయ్యారే, ముందుకు సాగురా
వయ్యారి వయ్యారి నా చిన్నీలోనిలో యేసయ్యా ఉండగా భయమే లేదు నాకు దిగులే లేదు. పాడాలి. నా చిన్ని భయమే లేదు నాకు దిగులే లేదు. వయ్యారి పాడదాం. వయ్యారి 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 ముందుకు ముందుకు సాగుదా వయ్యారి వయ్యారి ఆ ముందుకు ముందుకు సాగుదా వయ్యారి వయ్యారి అరే ముందుకు ముందుకు సాగుదా వయ్యారి వయ్యారి ఆ ముందుకు ముందుకు సాగుదా వయ్యారి వయ్యారి. మనం కూడా వాక్యంలో ముందుకు సాగుదాం. చప్పట్లు కొడతారు గట్టిగా. పేతురు దీవించబడ్డానికి గల కారణం ఏంటంటే పేతురు తన హృదయాన్ని యేసుకి ఇచ్చాడు. ఎట్లారా నామకార్థ భక్తి చేస్తున్నంత కాలం నీకు ఏ అద్భుతాలు జరగవో ఆమె చెప్పు. ఒక్కడు కూడా చెప్పలేదు. ఇద్దరు అయితే పాపం వీళ్ళది అతి కష్టం మీద వీళ్ళు చెప్పారు. స్తోత్రం. చెబితే ఏమైంది అన్నట్టుగా నువ్వు నామకార్థంగా బ్రతికినంత కాలము, ఏదో అలంకారప్రాయంగా బ్రతికినంత కాలము, జీవించుతున్నానన్న పేరు అన్న బ్యాచ్లో ఉన్నంత కాలము నీకు ఏ ఆశీర్వాదం రాదు. దేవుని కొరకు బ్రతికితే దీవించబడతావు. చప్పట్లు కొట్టావు గట్టిగా. దేవుని మహిమ కలుగుతా. ఆమె నెలలయ్యా ఏదో జనాభా లెక్క కొత్తనం ఏంటి చర్చికి? ఎందుకు రక్షణ పొందావు? ఎందుకు మారు మనసు పొందావు? ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తుని సాక్షిగా అంగీకరించావు? హృదయపూర్తిగా భక్తి చేయవా? హృదయమార దేవుని ఆరాధించవా? మనసారా నోరారా ప్రభుని స్తుతించవా? ఇప్పుడు స్తుతించరు. ఒక ఆయన పడుతున్నాడు, నాకు బలము ఉన్నంత. ఏం చేసావురా మరి? ఏం చేసావు? పాడలే బలమంతా పోయా మనసులో పడతావు. దరిద్ర. ఇప్పుడు బాగా చప్పట్లు కొట్టినట్టు నాకు చేతులు ఉన్నప్పుడు చప్పట్లు కొట్టాను. నాకు ధనము ఉన్నంత వరకు. తమ్ముడు నీ పేరు ఏంటున్నా? అమ్మా సీమోనయ్య గారు, మీరు మీటింగ్లు పెడుతుంటే డబ్బులు ఇవ్వాలంటే లేవు అయ్యా. ఉన్నప్పుడు ఏం చేసినావు? సారా కోట్లకి, కోడి పందాలకి, క్రికెట్ బెట్టింగ్లకి ఎక్కడెక్కడో తగలబెట్టి ఆ కొంపలకి ఈ కొంపలు తగలబెట్టి ఇప్పుడు అనవసరం ఖర్చు పెట్టి మీరు మీటింగ్ పెడతాంటే ప్యానం తరుక్కుపోతుంది. ఇదే నాకు ధనము ఉన్నంత వరకు ఇయ్యలేదు, ధనమంతా నాకుంటే బాగుండు. ఉంటే ఏడుకెందుకు వస్తాను ఆయన? ఏడుకెందుకు వస్తాను? ఏ రిలీజ్ సినిమాకి పోయి కూర్చుంటాం. అందుకే దేవుడు మొత్తం తీసి ఆడ కూర్చోబెట్టింది. చప్పట్లు కొట్టు కట్టి దేవుని స్తోత్రం జరిగిందాక. యెహోవా దొరుకు కాలం అంతా ఆయననే వెతకాలి. యేసు ప్రభు రాబోతున్నాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వకపోతే, దేవుని చిత్తానుసారంగా బ్రతకకపోతే మనకి ఆశీర్వాదాలు రావు. మీకు తెలుసా, నామకార్థంగా ఉన్నంత కాలం హన్నాకి పిల్లలు లేరు. వీళ్ళు జాగ్రత్తగా. ఆమె ఏటాడు శిలోక మందిరానికి వెళ్తున్నారు వస్తుంది వెళ్ళిపోతుంది. ఏదో మందిరానికి అలంకారప్రాయంగా పోతుంది. ఎవరు? అన్న. ఎలకన్న తీసుకెళ్తున్నాడు, ఆరాధన జరుగుతుంది, పొట్టేలు బళ్ళు అర్పిస్తున్నారు, పావులు పంచుతున్నాడు, ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. పిల్లలు ఉన్నారా? లేరు. ఇవిడికి ఎప్పుడు పిల్లలు కలగాలన్న కోరిక కలిగింది? పెనెన్నా తిట్టింది. ఏమని? నీకు బిడ్డలు లేరు, నువ్వు అలాంటి దానివి ఇలాంటి దాని అని భయంకరమైన మాటలు అంటే అప్పుడు ఆవిడకి బాధ కలిగి నాకు బిడ్డలు కావాలని ఈసారి మందిరానికి వెళ్ళి బలిపీఠాన్ని వదిలిపెట్టలేదు. చప్పట్లు కట్టుకొస్తుంది ఆమె. అంతకుముందు ఏటాడు వెళ్తూ వచ్చింది కదా, మరి ఎప్పుడైనా ఇంత వైరాగ్యంతో ప్రార్థన చేసినట్టు చూసావా? ఈరోజు మందిరానికి వస్తున్న నీలో వైరాగ్యం ఉందా? దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ ఉందా? దేవుని కొరకు జీవించాలన్న ఆశ ఉందా? ఆ రోజు ఆదివారం పత్తి తీయటం ఉన్న, ఎండుమిరపకాయలు గోటం ఉన్న, మందిరం వదిలిపెట్టిపోయే బ్యాచ్కి ఆశీర్వాదాలు ఎలాగ వస్తాయి? 2 దోణులు మునిగి చేపలు పడతాయి. నీకు కూరకు కూడా పడవు చిన్న చేపలు. స్తోత్రం చెప్పు. దేవుడు మహిమ కలుగాక. ఆదివారం దేవుడే నాకు ఎక్కువ. చప్పట్లు కొట్టుకట్టుగా దేవుడు మహిమ కలుగాక. నేను ఎప్పుడు చెప్తాను, సండే ఈజ్ నాట్ హాలిడే, ఇట్ ఈస్ హోలీడే. చప్పట్లో దేవునికి మహిమ కలుగును గాక. ఆదివారం ఆరాధన మానకుండా వస్తున్నావా? దేవుని సన్నిధికి వచ్చి ఆరాధిస్తున్నావా? అన్నాలాగా, అయ్యా సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలని నన్ను పనికి మారిన దానికి ఎంచమాక. నాకు కలిగిన అత్యంత కోపకారణములు బట్టి బహుగా నిట్టూర్పులు విడుస్తాయి సన్నిధిలో. ఏడుస్తున్నావు. అలాగే ఎప్పుడైనా నీ హృదయాన్ని అంతా యేసయ్యకి ఇచ్చి నువ్వు కన్నీరు తెచ్చి ప్రార్థన చేస్తున్నావు. ఇంకా నీ భర్త మారలేదే, ఇంకా నీ కొడుకు మారలేదే, ఇంకా నీ కుటుంబం మారలేదే, ఇంకా నువ్వు ఒక్కదానివే మారేవని కన్నీరు కాస్తున్నావే. నిజంగా నీ హృదయాన్ని దేవునికి ఇస్తే ఎందుకు మారు? మా అమ్మ నా కోసం 15 సంవత్సరాలు ప్రార్థన చేసింది. 15 ఏళ్ళు ప్రార్థన చేస్తే ఈ దుర్మార్గుడిని, దుష్టుణ్ణి, నీచుణ్ణి, పాపిని దేవుడు పట్టుకున్నాడు. నీ కొడుకు లేడా నాకులాగా?
నువ్వు మందిరానికి వస్తే నీ కొడుకు సెల్ ఫోన్ పట్టుకొని పబ్జీ ఆడుతున్నాడు. స్తోత్రం. ఆ చెట్టుకి అటు ఇటు కొమ్మలు పోయినట్టు ఆడు చుట్టూ కూడా పోయి ఉంది. మా ఊళ్ళో ఒకటి కన్ను కనపడదు, కన్ను లేక కాదు, జుట్టు ముందుకు పడి వాడు ప్రపంచాన్ని చూడాలంటే ఎగరేయాలి. ఇంకొకడు మొత్తం డోజులు పెట్టించింది ఇటు మన ఒరిగట్టి కట్ట ఇక్కడ పైన. ఇటువంటి పిల్లలు, నీ పిల్లలు రక్షణ లేక, మారు మనసు లేక, నీ భర్త త్రాగుడు మానుక, జూదం మానుక, పాపంలో బ్రతుకుతుంటే వాళ్ళు మారాలని ఆశ లేదా నీకు? నీ హృదయం దేవునికి ఇస్తే మారుతారు. చప్పట్లు గట్టిగా రా, ప్రభు దగ్గరికి రా. ఆమె అల్లయ్య. ఇంకా కుటుంబంలో రక్షణ లేదు, దరిద్రం, శాపం, అప్పులు, ఇబ్బందులు, వారాలు కట్టడం, డాక్టర్కి కట్టడం, 10 రూపాయలు కూడా లేదు, భయంకరమైన జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులకి ఇంత దరిద్ర స్థితి ఎందుకు? నీ హృదయం దేవునికి ఇవ్వు. ఆమేన్. దేవుని మహిమ కలుగాక. గుర్తొచ్చినప్పుడు మందిరానికి వస్తావా? నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చేస్తావా? లేదు. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభుతో నువ్వు అంటు కట్టబడితే, స్తోత్రం కలుగాక, బ్రతుకుటి క్రీస్తే చావైతే మేలంతే. చప్పట్లో గట్టిగా రా ప్రభు దగ్గర. ఆమె అల్లయ్య. ఈ రాత్రి సరి చేసుకో, ఈ రాత్రి మారు మనసు పొందు. ఈ రాత్రి అవును, నేను సరిగా భక్తి చేయకనే నా భర్త మారట్లే, నేను సరిగా భక్తి చేయకనే నా కొడుకు మారట్లే, నేను సరిగా భక్తి చేయకనే నా భార్య మారట్లే. తెలుసుకో. ఇంకా నువ్వేదో నమ్మావు అనుకుంటున్నావు కానీ, మారు మనసు పొందావు అనుకుంటున్నావు కానీ, బ్యాప్టిజం తీసుకున్నావు అనుకుంటున్నావు కానీ, గుండెల మీద చేసుకుని ఇప్పుడు నీ హృదయం ఇంకా దేవునికి నరపుతుడే. ఈ జనులు రాదగిన విధంగా నా దగ్గర రావట్లేదు, వారు వస్తున్నారు, పెదవులతో ఎంతో ప్రేమ కనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు. దేవుడికి కావాల్సిన నీ హృదయం నాన్న. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడితే కన్నీరు గార్చి రాత్రి సరి చేసుకుని రాత్రి యేసయ్య నువ్వు తప్పితే నాకు బ్రతకలేదు. ఎందుకని? ఈ దేవుడు బతికితేనే ఇక్కడ కూర్చున్నావు నువ్వు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. అందరూ వదిలేశారు నిన్ను, ఎవరూ పట్టించుకోలేదు, చచ్చిపోతాను వదిలేశారు నిన్ను, ఇంటికి పోతే డబ్బులు ఇవ్వాల్సి వస్తాను అందరూ రావటం మానేశారు, అందరూ వదిలేసి నిన్ను బతికించింది దేవుడు. చప్పట్లు కొట్టుకట్టు. దేవుని మహిమ కలిగి కాక. ఈరోజు ఇలా జీవంతో కూర్చొని 2 కోవిడ్లు వచ్చినా నేనేమి చేయకుండా వెళ్ళిపోయింది చూసివా? మామూలు విషయం అనుకున్నావా? అంటే నువ్వేమన్నా జాగ్రత్తలు తీసుకుంటేనా? దేవుడు బతికిస్తే బతికి కూర్చున్నాను. ఇక్కడ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాం, ఈ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాం, ఇక నేను బ్రతకనని ఎన్నోసార్లు ఆత్మహత్యగా ప్రయత్నం చేసిన బతుకున్నాం. ఎందుకని? దేవుడు బతికించాడు. చప్పట్లు గట్టిగా స్తోత్రం. అంత బ్రతికించిన దేవుణ్ణి, బాగు చేసిన దేవుణ్ణి, ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టిన దేవుడు, నీ కుటుంబాన్ని నిలబెట్టిన దేవుడికి నీ హృదయాన్ని ఇవ్వకపోతే దేవుడు దుఃఖపడ్డా, దేవుడు బాధపడ్డా. ఎందుని బట్టి కదా నా నామము అన్ని జన్మ మధ్య దూషించబడుతుంది. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆమె అల్లయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదై. అవును కదా, ఆయన ప్రేమ లేకపోతే ఇక్కడ కూర్చుందాం. ఈ రోజు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు చెల్లి? అన్నయ్య ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నావు? అమ్మ ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నావు? దేవుడు ఏదో మేలు చేశాడు కాబట్టి వచ్చి నడు రోడ్డు మీద కూర్చున్నాను. కూర్చుంటావా? లేకపోతే మనకేం అవసరం ఇక్కడ కూర్చోడానికి? దేవుడు నీకు మేలు చేశాడు. అదే దేవుడు అంటాడు, బిడ్డ ఇలా కూర్చోడం కాదురా, నీ హృదయం నాకు కావాలమ్మా. ఇంకా నీకు నాకు అడ్డుగా ఉండేది దాన్ని తీసేసి రా ప్రభు దగ్గర. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలుగును. ఆమె హల్లెలూయా. ఎవరు ప్రేమిస్తారు నిన్నంతగా? ఆమె హల్లెలూయా. నీ భర్త కంటే, నీ తల్లిదండ్రుల కంటే, నీ అన్నదమ్ముల కంటే, నీ అక్క చెల్లెల కంటే, నీ కన్న బిడ్డల కంటే యేసయ్య నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు బిడ్డ. స్తోత్రం కలుగును గాక. నీ కంట నీరు నేల రాలక ఉండిపోయి ఆయన అద్భుతాలు చేసిన రోజులు ఎన్నున్నాయి నీ జీవితంలో. మరి దేవుడికి హృదయాన్ని ఇవ్వ, నీ ధోరణి ఇంకా దేవునికి ఇవ్వ. ఇంకా దూరంగానే బతుకుతున్నాను, ఎడంగానే బతుకుతున్నావు. ఏదో చర్చికి నీ బాడీ వస్తుంది తప్ప బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. నీ ఆత్మలో ఉద్యోగం లేదు, నీ ఆత్మ చల్లారి కూర్చొని ఎక్కడ. ఈ రాత్రి అది ఉజ్జీవింపబడాలి. చప్పట్లు. హల్లెలూయా. ఈ రాత్రి నీలో ఒక రివైవల్ రావాలా. స్తోత్రం కలుగును గాక. నేను ఇలా ఉండకూడదు, దేవుణ్ణి నాశించేది ఇలా కాదు, నేను దేవుని కొరకు బ్రతకాలి. స్తోత్రం కలుగును గాక. నేను దేవుని కొరకు మండాల, దేవునికి మహిమ కలుగును గాక. నేను దేవుని కొరకు ప్రజ్వరిల్లాలి. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలుగును. నా కుటుంబం ద్వారా దేవునికి మహిమ రావాలి. అయితే నీ ధోనిని యేసయ్యకి ఇవ్వాలి. ఇంటి దగ్గర కూర్చున్నంత కాలం అవి ఏ ఆశీర్వాదం రావాలి. ఎప్పుడైతే మందిరానికి వచ్చిందో, స్తోత్రం కలుగును గాక, శిలువకు మందిరానికి వచ్చింది, కన్నీరు గార్చింది, ప్రార్థన చేసింది, నాకు ఒక మగ బిడ్డని అయ్యా అని కన్నీరు గార్చింది, దేవునికి మహిమ కలుగాక. ఎప్పుడైతే హృదయాన్ని ఇచ్చిందో దేవుని స్తోత్రం కలుగును గాక, అప్పుడు దేవుడి బిడ్డనిచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి బిడ్డలు లేని వారికి దేవుడి బిడ్డలను ఇచ్చును గాక. చప్పట్లు కొట్టినట్టుగా ఈ రాత్రి దేవుడు అద్భుతమైన కార్యలు జరిగించును గాక. ప్రభువునందు ఈ ప్రయాస అర్థం కాదు. నమ్మితే చప్పట్లు కొట్టు గట్టిగా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి డబ్బులు లేక అతి కష్టం మీద డేటు తీసుకున్నా కూడా జరపాలా వద్దనే ఆలోచనతో జరుగుతున్న కూటమి ఇది. స్తోత్రం చెప్పాం. ఎందుకంటే 18 సంవత్సరాల తమ్ముడు నా సేవ నాకు తెలుసు. ఒక దైవజనుడు సభ పెట్టాడంటే దాని వెనుక ఎంతో కన్నీరు ఉంటుంది, ఎంతో ఉపవాసం ఉంటుంది, ఎంతో విజ్ఞాపం ఉంటుంది. డేట్ తీసుకున్నాక 2 రోజుల క్రితం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవే, అయ్యో ఒకవేళ మేము డేట్ తీసుకున్నామే, కూటమి ఏర్పాటు చేసుకున్నామే ప్రభువా, ఆ రోజు ఎలాగైనా వర్షం నాపయ్యా. ఆమె ఇస్తానన్నాడు ఈడో, వత్తనన్నాడు రాడు. ప్రభు స్తోత్రం. మీటింగ్ జరుగుద్దా జరగదా, సౌండ్ సిస్టమ్ ఒకటి మాట్లాడితే ఒకటి వస్తుంది, ఆర్కెస్ట్రా ఒకటి మాట్లాడితే ఒకటి వస్తుంది, మొత్తం జరిగాయి. స్తోత్రం కలిగింది కాక. కానీ ఎట్టకారక దేవునికి మహిమ వస్తుంది. చప్పట్లో గట్టిగా దేవునికి మహిమ కలిగాక. ఎందుకంటే దేవుని కార్యం కాబట్టి దేవుని స్తోత్రం కలిగి కాక. ఇందులో ఇప్పుడు మన కోట మీద కనవాడు ఒకడు వ్యతిరేకం గొప్పోడు, ఆ దండం పెట్టి చంపాలా. కోటం అవసరమా? ఎంత ఇప్పుడు అవసరం అయ్యగారు, అయ్యగారు మనకు అసలు ఇప్పుడు కోటమా పేడు దిగుతా నేనైతే. అందులో అనుమానం లేదు. మనం నిలబెడితే అంతే. మనం వన్వే, ఎవడు రావటం లేదు, మనం రావటమే. దేవుని స్తోత్రం చెప్పాం. దేవుని మహిమ కలిగింది కాక. కోటము ఆకాశం నుంచి నేలడు పడిన చిరుకు ఏ రీతిగా నిష్ప్రయోజనంగా వెనకకు మరలదు. దేవుని మాట కూడా అంతే సార్. చప్పట్లు దేవుని మహిమ కలిగింది కాక. ఎందుకు అర్థమైంది కోటం? ఏమీ అర్థం కాదు. మీరు చూస్తుండండి, ఈ కోటం ద్వారా అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ కూటం ద్వారా ఒక ఉద్యమం రావాలి. చప్పట్లు గట్టిగా. ఈ కూటం ద్వారా ఒక విప్లవం రావాలి. దేవుని మహిమ కలిగింది. ఈ కూటం ద్వారా ఒక అద్భుతం జరగాలి. గర్భఫలాలు ఇవ్వాలా, వివాహాలు ఇవ్వాలి దేవుడు, వివాహాలు జరిగించాలి, ఉద్యోగాలు ఇవ్వాలి దేవుడు. వెరసి పాలడు గ్రామమే ఆశీర్వదించబడాలి. చప్పట్ల గట్టిగా దేవునికి మహిమ కలిగింది కాక. బిడ్డలారా చక్కగా వింటున్నారు మీరు వాక్యం. ప్రభు పెట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అయితే మనం దీవించబడాలంటే, పేతురు దీవించబడటానికి గల కారణం ఏంటంటే, వాడు దాని ముందు అవుతాం తేప మాట చదువుతుండే వచ్చాడు. ఎవడు అని కూర్చోబెట్టాను. రే గుజా, నేను చెప్పాక నేను నిలబడ్డాక ఎవడు రావద్దాక. తేప ఒకడు వస్తాను, నిందా కూడా వచ్చి వార్తాహరుడు స్తోత్రం కలిగాడు. ఏదో చెప్పాను ఉంటారులేండి రాయబారులు దేవుని, కానీ ఉంటారులే కానీ నేను నిలబడ్డాక నేను ఇంతే, నా బతుకు ఇంతే. స్తోత్రం చెప్తాను. అదిగో మళ్ళీ ఇంకొకరు దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మరి అటువంటి వాళ్ళు వస్తే నేను పాట పాడాలిగా. దేవుని మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమె హల్లెలూయా. హృదయం అనే తలుపు దగ్గర ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు నిల్చొని? మరి నీ హృదయాన్ని ఏసైకి ఇచ్చావా? ఇంకా కఠినంగా రాతి ముఖాలు వేసుకొని, చిక్కుముక్కు రాతి ముఖాలు వేసుకొని ఇంకా కఠినంగా. అసలు కొంతమంది చూస్తే భయం వేస్తాండి సంఘంలో. వాళ్ళు నవ్వులేస్తారా, మింగేస్తారా, చంపేస్తారా అనిపిస్తారు చూస్తే. ప్రభు స్తోత్రం కలుగుని కాక, దేవుని మహిమ కలుగు కాక. కొంతమంది సంఘంలో చూస్తే భయం వేస్తుంది. ఎందుకంటే వాడు మంచి వార్త దేవుడు ఎప్పుడు దుర్వార్త తెచ్చేది. దేవుని స్తోత్రం. ప్రభుకు మహిమ కలిగి కాక. నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావా? నువ్వు ప్రభుకు పూర్తిగా అట్టుకట్టబడ్డావా? ఎలాగ నీ కుటుంబం దీవించబడుద్ది? నీ కుటుంబం అంతా మారాలని ఆశ ఉందా లేదా? ఉందా లేదా? ఇడ్లీ తింటావా? ఏముంది నీకు ఆశ? నా కుటుంబం మొత్తం మారాలి, మా భర్తలు మారాలి, మా పిల్లలు మారాలి, మా కుటుంబాలు, మా గ్రామాలు. అయితే మన ధోని వేసేయాలి. చప్పట్లు కట్టి స్తోత్రం. నిజంగా మీరు నిరాశతో ఉన్నాడే, చేపలు పడలేదే, విసుగుతో ఉన్నాడే, తెల్లవారు నిద్రలేదా మనిషికి, అయినా తన ధోనేసి విసుక్కోలేదు. ఆమేన్. విధేయత మన జీవితానికి ఆశీర్వాదిస్తుంది. విధేయత మన బ్రతుకులో గొప్ప కార్యం జరిగిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, పాలడు గ్రామ బిడ్డలారా, నాన్న మీ అందరికీ 2 చేతులు జోడించి వందనాలు చెప్తున్నాను. దయచేసి భక్తులు వెనక్కి వెళ్ళొద్దు. నీ ధోని లోతుకు నడవాలి. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలిగిన గాక. దేవుని మహిమ కలిగి గాక. ముందుకెళ్ళాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ముందుకెళ్ళాలి. స్తోత్రం కలిగిన గాక. ఆత్మీయతలో ముందుకెళ్ళాలి, భక్తిలో ముందుకెళ్ళాలి, పరిశుద్ధతలో ముందుకెళ్ళాలి, విశ్వాసంలో ముందుకెళ్ళాలి. వేసి నువ్వు ఒక మాదిరి అయిపోవాలి. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలిగా. నేను చూసి అనేక మంది మందిరానికి రావాలి. నేను చూసి అనేక మంది ప్రభు దగ్గరికి రావాలి. స్తోత్రం కలుగుని గాక. దేవునికి మహిమ కలుగుని గాక. ఒక పశువుల డాక్టర్ గారంట ఒక రోజు నా ఇంటికి వస్తూ ఉంటే ఒక్కొక్క బాగా దెబ్బలు తగిలి పడిందంట. పాపం ఎంతైనా మానవత్వం, ఎథిక్స్, మారల్స్ ఇటువంటి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, పాపం ఆయన ఆ కుక్క పిల్లని తీసుకొచ్చి దానికి కట్లు కట్టి, దానికి బిస్కెట్లు పెట్టి, దానికి పాలు పోసి, దానికి పరిచయం చేస్తే 3 రోజులు అది బ్రతికిందంట. కుక్క ఏం చూపిస్తుందంట మనం? ఇది విశ్వాసం చూపిస్తుంది కదా. అది 3 రోజులు ఈ డాక్టర్ గారు ఎటు వెళ్తే వచ్చిందంట. ఇది 3 రోజుల తర్వాత ఒక రోజు లేచి చూస్తే కుక్క లేదంట. డాక్టర్ గారు పిలుస్తున్నాడు, టామీ టామీ, దాన్ని పెట్టుకున్నాడు అప్పుడే పేరు. ఎందుకంటే కొంత మనం
మానవ హ్యూమన్ ఎమోషన్స్ అలానే ఉంటాయి. ఎవరన్నా ఫిక్స్ అయిపోయి అన్న తమ్ముడు బంధం కలిపి కూడా అలానే ఉంటుంది. పాపం నేను కూడా టామీ 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 అంటే టామీ లేదు గిమి లేదు, వెళ్ళిపోయించాలి. చాలా బాధపడ్డాడు. అయ్యో నేను ఈ కుక్క పిల్లకి ఇంత చేశానే, ఇదేంటి కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయిందని ఆ రోజు చాలా విచారంగా భోజనం కూడా చేయకుండా పడుకున్నాడట. ఎవరు? పశువుల డాక్టర్ అనవే, దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. పశువుల డాక్టర్ గారు పడుకున్నాడు. తెల్లవారి ఇంటి ముందు కుక్కలు ఒక్కొక్క చాలా కుక్కలు అవుతాయి. ఈ లేచి తలుపు తీస్తే వెళ్ళిపోయిన కుక్క తనలాగా గాయపడిన ఒక 100 కుక్కలు తెచ్చిందంట. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు మీకు ఏమర్థమైంది చెప్పండి? మీకు ఏమర్థం చెప్పండి? మారు మనసు పొంది నువ్వేం చేయాలా? ఇంకొక ఆత్మను తీసుకురావాలొద్దా? ఇంకొకరు నడిపించాలా వద్దా? ఆ కుక్కే వెళ్ళిపోయి తనలానే అంటే వీడి దగ్గరకు వస్తే బాగుపడతారు రండి అని ఒక 100 కుక్కలు తీసుకొచ్చిందంట. అంటే ఇప్పుడు సునకం అనుకున్న విశ్వాసం కూడా మనకు లేకపోతే ఎలాగండి? మళ్ళీ అంటే మళ్ళీ మమ్మల్ని అలాగంటారని బాధ వేసి భయం వేసి దాటి నేను పాలడిగానే దాన్ని తీసుకొని వచ్చింది. ఈ మధ్య ఇంట్లో గోల ఒక్కడ ఓబాక నాయన చంపేస్తున్నారంట దారులు కాసి. ప్రభు స్తోత్రం కలుగును గాక. నలుగురు తీసుకొని పో, ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అందరికి బౌన్సర్లు కావాలి. ఎదురికి ఎవరో బౌన్సర్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు అందరికి బౌన్సర్లు కావాలి, మీకు కావాలా? స్తోత్రం కలిగి సేవ. యేసు కూడా ఇద్దరిద్దరు నిలబడినారుగా. అందుకే నాకేం భయలేదు, పరిశుద్ధాత్మే తోడుండని ఒక్కడే ఎచ్చుకుపోతే యేసు రక్తం చేయలేక. అందుకే ఇద్దరిద్దరం పోవటం మంచిది. దేవుని స్తోత్రం కలిగిన గాక. వీలైతే పాటించండి, లేకపోతే మనసులో పెట్టుకోండి, బయట కనపడకుండా లోపల తెచ్చుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. ఆ కుక్కెళ్ళి 100 కుక్క పిల్లలు తనలాగే ఉన్న కుక్క పిల్లలు తీసుకొస్తే నీవెంత కృతజ్ఞతగా సువార్తను ప్రకటించటం తీసుకురాకపోగా నీ వల్ల ఒకరు దూరం అయిపోతూ ఉంటే నీ ధ్వని నువ్వు యేసుకిచ్చినట్లా, నీ హృదయంలో యేసున్నట్లనా? నీ హృదయంలో యేసు ఉంటే స్తోత్రం కలిగిన గాక ఏం జరుగుతుందని అడగండి. అడగండి. అన్నయ్య మా హృదయం యేసుంటే ఏం జరుగుతానండి? అడిగమ్మా, అడగండి. అన్నయ్య మా హృదయం యేసుంటే ఏం జరుగుతానండి? ముందు టీవీ సీరియల్ మానేస్తారు అన్నారమ్మా. అవి మొత్తం మానేస్తారు. లోకానుసరమైన జీవితం మానేస్తాం. దేవుని కొరకే బ్రతుకుతాం. చప్పట్లు గట్టిగా స్తోత్రం. ఆమె హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు కొరకు జీవించాలన్న ఆశ, ప్రభు కొరకు బ్రతకాలన్న ఆశ, దేవుని కొరకే జీవించాలన్న ఆశ. మందిరం మానకూడదు. ఉపవాస ప్రార్థన, సువార్త కూడిక, ఆల్ నైట్ ప్రేయర్, స్త్రీల కూడిక, యవనస్తుల కూడిక, ప్రతి కోటలో ఉంటాం. చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవుని మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. గుర్తుకొచ్చినప్పుడు మందిరాన్ని పోవటం కాదు, మారు మనసు పొంది రాత్రి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. స్తోత్రం కలుగును గాక. ఆమె హల్లెలూయా. పేతురు దీవించబడటానికి గల కారణం ఏంటి? పేతురు దీవించబడటానికి గల కారణం తన ధోనిను యేసయ్యకి ఇచ్చాడు. ఓకే, నెంబర్ 1. రెండోది, ధోని ఇచ్చి ఏం చేశాడు? అక్కడ కూర్చొని ఏం చేశాడు? వాక్యం విన్నాడు. ఏం చెప్పాడు యేసయ్య అందరికి? అక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్పారండి? వాక్యం చెప్పారు కదా. మాట్లాడరేంటి రా పాలడుగుల్లో? మరి నేను కింద దిగాల్సి వస్తుంది. ప్రభు స్తోత్రం. అప్పుడు పాటలే పాడతారు. దేవుని మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. ఏం చెప్పాడమ్మ వాళ్ళకి? వాక్యం ప్రకటించాడు కదా. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఈయన కూడా ఏం చేశాడు? వాక్యం విన్నాడు కదా. మరి మనం వాక్యం విని వాక్యానుసారంగా జీవిస్తున్నాం. పొడమ్మ పొడో పొడి అని అమ్ముకుంటుంది ఒక ఆమె. ఎవరెవడి? లూదియా. ఏం పొడి అమ్ముతుంది? ఓదారంగ పొడి అమ్ముతుంది. విశ్రాంతి తీరాన, నదీ తీరాన కొంతమంది స్త్రీలు కూర్చొని అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నారని తెలిసి పౌలయ్య వెళ్ళాడు. ఎక్కడికి? ఎవరండి? పౌలు గారు వెళ్ళారు. ప్రభు స్తోత్రం కలిగాక. పౌలు గారు వెళ్ళి ఏం చేశాడంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. పొడమ్మ పొడి నమ్ముకునే ఆవిడ విశ్రాంతి దినమని, ఆ రోజు ఆరాధన ఉందని పొడి వ్యాపారం మానేసి వచ్చి కూర్చుంది. స్తోత్రం కలుగును గాక. బైబిల్ చెప్తుంది కదా, లూదియా హృదయం తెరవబడింది. చప్పట్లు కొట్టాలి పెట్టిస్తుంది. ఆమె ఇంకా కుర్చీలో కూర్చున్నా, ఈ ముందు కూర్చున్నా, నాన్న నేను ఇంకా బాప్తిజం తీసుకోలేదు అన్నవాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి మీ కుడి చేయి పైకి చూపిస్తారా? నేను ఇంకా రక్షణ పొందలేదు. మంచిగా ఎత్తండి పైకి. మంచిగా ఎత్తండి. నేను బాప్తిజం తీసుకోలేదు అన్నవాళ్ళు మీ కుడి చేతులు పైకి ఎత్తండి మంచిగా. ఓకే, ఈ రాత్రి శ్రద్ధగా వినండి. మీకులాగానే వెళ్ళింది లూదియమ్మ. మందిరానికి వెళ్ళుద్ది, ప్రార్థనకి వెళ్ళుద్ది, పాటలు పాడుద్ది. అక్కడికి భక్తి ఉంది కానీ బాప్తిజం లేదు. ఏంట్రా? ఏముంది నాన్న? భక్తి ఉంది కానీ బాప్టిజం లేదు ఈ సిస్టర్ గారికి. కానీ పౌలు గారి వాక్యం విన్నప్పుడట ఆ వాక్యం విని లూదియా హృదయం తెరవబడినట్టు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
వాక్యమే కదండి మన జీవితానికి ఆధారం. స్తోత్రం కలిగిన గాక. ఆమేనయ్యా. చూసారా ఈ పుస్తకం ఎంత విలువైందో? దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇది ఎంత అద్భుతమైన పుస్తకమో? స్తోత్రం కలిగిన గాక. దీన్ని ఏమంటారంటే జీవం కలిగిన మాటలు అనేటి ఇందులో. దీన్ని పరిశుద్ధ గ్రంథం అంటారట. స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైనటువంటి పుస్తకం ఇది. స్తోత్రం కలుగును గాక. ఈ పుస్తకం గురించి ఒక మాట చెప్తే చాలా మంది దైవజనులు చెప్పారు. నేను నా స్టైల్లో నా స్థాయిలో చెప్తాను. వింటారా? వినరా? ఓకేనండి. చాలాసార్లు వినే ఉంటారు. కానీ నేను చెప్పే పద్ధతి వేరే ఒకటి ఉంటుంది. మీరు జాగ్రత్తగా వినాలి. ఒక చోట లైబ్రరీ. ఆ లైబ్రరీలో డేవిడ్ అనే కుర్రవాడిని ఆ లైబ్రరీ అసిస్టెంట్గా పెడితే, లైబ్రరీ అంటే అన్ని రకాల పుస్తకాలు గ్రంథాలు అన్నీ ఉంటాయి. ఈ పిల్లోడు చర్చికి వెళ్ళేవాడు కాబట్టి గ్రంథాలన్నిటి మీద వెళ్ళి పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టారు. ఆ లైబ్రరీలో ఏదో గ్రంథం కోసం ఒక ఆచార్య గారు వచ్చారు. గ్రంథాలన్నిటి మీద బైబిల్ ఉండగానే ఆయన గొల్లు మండిపోయింది. ఇప్పుడు అందరికి అంతే కదండి, బైబిల్ చూస్తే అంత కోపం వచ్చేది, చంపేస్తున్నారు కదండి. ఎవరు ఎక్కడ ల్యాబ్ అసిస్టెంట్ ఎవరో అనిపించాడు. వచ్చాడు డేవిడ్. నీ పేరేమిటి? డేవిడ్. ఏమిటి గ్రంథాలన్నిటి మీద ఈ గ్రంథం పెట్టావు అన్నాడు. అయ్యా ఆయన నామం అన్ని నామాల కంటే పైనామం అయ్యా. చప్పట్లు దేవుని స్తోత్రం కలిగి కాక. అన్ని నామాల కంటే పైనామం ఏం? ఒళ్ళు మండిపోయినాయి. స్తోత్రం కలిగి కాక. తీసి గ్రంథాలన్నిటి క్రింద పెట్టాడు. ఇప్పుడేమంటావు? సమస్త భారాన్ని మోసేది ఆయన. చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవుని స్తోత్రం కలిగి. దేవుని కాక. సమస్త భారాన్ని మోస్తాడేమో. ఇంకా ఒళ్ళు మండిపోయింది. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి గ్రంథాలంటే మధ్యలో పెట్టాడు. ఫస్ట్ ఎక్కడ పెట్టాడు? అప్పుడు ఎవరన్నాడు? అన్ని నామముల కన్నా పైనామం. నువ్వు కొంచెం పేట రెడీ చేసుకున్నానా? దేవుని స్తోత్రం కలిగాక. యేసయ్య నామం. తర్వాత గ్రంథాలన్నిటి కింద పెట్టాడట. సమస్త భారాన్ని మోసేది ఆయన మధ్యలో పెట్టాడు. ఇప్పుడేమంటావు? దేవునికి మానవునికి మధ్యలో ఆయనయ్యా. చప్పట్లు కొట్టాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఒళ్ళు మండిపోయి దేవునికి మానవుడు మధ్య వచ్చాము అని తీసి పక్కన పడేసాడట. ఇప్పుడేమంటావు? పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. కొట్టే గట్టిగా దేవుని మహిమ కలుగాక. అంత అద్భుతమైన పుస్తకం ఎంత ప్రింట్ చేసినా సరిపోవట్లే ప్రజలకి. దేవుని స్తోత్రం చెప్పు. ఇంకా చాలా భాషలు మిగిలిపోయి రాజ్యాంగం ఈ బైబిల్ ద్వారా రాయబడింది. స్తోత్రం. అటువంటి వాక్యాన్ని నీ బ్రతుకుకు అన్వయించుకుంటే బ్రతుకు మారిపోతుంది. చప్పట్లు గట్టిగా. జీవితం మారిపోతుంది. స్తోత్రం గట్టిగా. అందుకే వాక్యం విను. ఈ రాత్రి కోటానికి వచ్చినప్పుడు, ఈ రాత్రి కాదు, ఎక్కడ కోటానికి వెళ్ళిన ప్రభువా ఈరోజు నాతో ఒక్క మాట మాట్లాడయ్యా, ఒక్క మాట మాట్లాడయ్యా, ఒక్క మాట మాట్లాడు. నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతా. నువ్వు మాట్లాడితే నాకు ఆశీర్వాదం. నువ్వు మాట్లాడితే నాకు మేలు. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు. దేవుడా నాతో మాట్లాడు. పడాలి. మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు. యేసు ఇంకొకసారి మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు. యేసు ఇంకొకసారి మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు. మాట్లాడే నాతో మాట్లాడు. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు. మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. పేతురు దీవించబడటానికి గల కారణం, రెండవ కారణం ఏంటంటే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం. స్తోత్రం. ఎంతమంది వాక్యానుసారంగా ఉంటున్నాం? ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నాం? దేవుడు నీకు ఒక పుస్తకం ఇచ్చాడు కదా, బైబిల్ ఇచ్చాడు కదా. ఎంతమంది మీరు ఎవ్రీడే బైబిల్ చదువుతున్నారు? చదువు వచ్చిన వాళ్ళు. ఈ వాక్యం చదివితే మన బ్రతుకులు వెలుగు కలుగుతుంది. స్తోత్రం. ఈ వాక్య ప్రకారం బ్రతికితే మన జీవితాలకి మేలు. ఆ రోజు హృదయ వాక్యం, అయ్యా నేను ప్రభునందు విశ్వాసం కలిగిందని ఉంచితే మీరు నా ఇంటికి రండి అని దైవజన్ ఇంటికి తీసుకెళ్ళి తన ఇంటి వారందరితో కూడా బాప్తిజం తీసుకుంది. స్తోత్రం. ఇక్కడ ఇంకా బాప్తిజం తీసుకోలేదు. 10 మందిలో బిడ్డలు చేతులు ఎత్తారు. ఇంకా ప్రభువు యేసుక్రీస్తు సురక్షకునిగా అంగీకరించిన వాళ్ళు ఉన్నారు.
ఒక పక్క చూస్తే పరిస్థితులన్నీ దారుణంగా ఉన్నాయి. ఎప్పుడు యేసుక్రీస్తులో వస్తారో తెలియదు. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభుని అయ్యా నీ రాకడెప్పుడు, ఎప్పుడు మనుషు కుమారుడా నీ రాకడెప్పుడు, మనుషు కుమారుని దినాలు ఎప్పుడు అంటే ఇప్పుడు జరిగే అన్నీ చెప్పాడు. స్తోత్రం. ఆమె జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ కరువులు భూకంపాలు వస్తాయి. సేవకులు చంపేస్తున్నారు కదండి, సేవకులు జైళ్ళలో పెట్టేస్తున్నారు కదండి, సేవకులు బంధించేస్తున్నారు కదండి. నా నిమిత్తం జైలు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు. అవన్నీ విన్నప్పుడు మీరు సంతోషించండి, మీకు పరలోకంలో ప్రతిఫలం ఉంది అన్నారు. ఎందుకు నువ్వు ప్రభు నమ్మింది? ఎక్కడ జీవించడానికి, ఎక్కడ దీవించబడటానికి, ఎక్కడ ఇల్లు కట్టుకోవడానికి, ఎక్కడ బిడ్డలు కట్టడానికి, ఎక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి కాదు నాన్న. మనం పరలోకం వెళ్ళాలి. చప్పట్లు గట్టిగా మన ప్రభు దగ్గర ఉండాలి. అలాగే పరలోకానికి వెళ్ళటానికి నిత్యమే దేవుని యొక్క వాక్యం. స్తోత్రం. ఆమె అందరితో పాటు కూర్చున్నాడు పేతురు. ఆమె నల్లయ్య. ఇప్పుడు మీరు కూర్చున్నారు, వీడు దైవజనులు కూర్చున్నారు, అక్కడ గ్రామ పెద్దలు కూర్చున్నారు, సహోదరులు కూర్చున్నారు. అలానే పేతురు కూడా దోమించి అక్కడే కూర్చొని వాక్యం విన్నాడు. వినటి వల్ల ఏం కలుగుద్ది? అది ప్రభు స్తోత్రం కలిగింది కాక. ఆమె నల్లయ్య. ఇప్పుడు మాలాంటి దైవజనులు చెప్తేనే వాక్యాన్ని ఒక గంటన్నర కూర్చొని అంటున్నారే, ఇంకా ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందండి? చప్పట్లు. స్తోత్రం. మాట్లాడింది ప్రభు కదా, దేవుడు స్తోత్రం కలిగాక. ఇంకా ఆయన మాట్లాడితే కదులుతారా? కొండ మీద ప్రసంగం 3 రోజులు జరిగిందంటగా, భోజనం నీళ్లు మర్చిపోయి విన్నారంట కదా యేసయ్య మాట్లాడితే. మరి ఇక్కడ మేము మాట్లాడితే ఎలా ఉంటే, ఇంకా ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది? పేతురు కూడా అలాగా తన శ్రమను మర్చిపోయి, తన బాధను మర్చిపోయి, చేపలు పడలేదన్న బాధ ఏమి లేకుండా సంతోషంగా వాక్యాన్ని నడుస్తాం. ఆమేన్. నాన్న, చెల్లి, తమ్ముడా, దూరం నుంచి వింటున్నా, దగ్గర నుంచి వింటున్నా, నేను చెప్పేది ఒకటే మాట, ఈ వాక్యము ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తుంది. చెప్పట్లేదు. మన జీవితాన్ని మార్చగలిగినటువంటి ఏకైక గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, అది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం. స్తోత్రం. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నువ్వు చదువుతావు, చాలా మంది వాక్యం చదవరు. ఇప్పుడు ప్రార్థన అయిపోయిందా, తీసిపోయి చక్కమే పెట్టుద్ది. మళ్ళీ ఎప్పుడు చేస్తుంది? మళ్ళీ ఆదివారం చేస్తుంది. ఈలోపు వెళ్ళడానికి దెయ్యం పెట్టినా, ఎరుసూపులు చూసిన బైబిల్ దేవే, బైబిల్ తీసుకురా, అప్పుడు నీకు బైబిల్. వాక్యం అంటే ఏమనుకుంటున్నావు? ఆమె 2 అంచుల వాడి కలిగిన ఖడ్గం. చప్పట్లు గట్టిగా. స్తోత్రం కలిగింది కాక. వాక్యం నేను బ్రతికిస్తే స్తోత్రం కలిగింది కాక. ఆమె నల్లయ్య. ఇంటికి వెళ్ళి దాచుకోవడానికి కాదు, బైబిల్ తెరచి ఏ ఇంట్లో అయితే బైబిల్ గ్రంథం చదవబడుతుందో ఆ ఇల్లు దీవించబడుతుంది. చప్పట్లు గట్టిగా. దేవుని మహిమ కలిగింది కాక. ఆమె నల్లయ్య అందరితో పాటు కూర్చొని ఏం చేశాడు? అని అందరితో పాటు కూర్చొని ఏం చేశాడు? వాక్యాన్ని విన్నాడు. మీకు లాగిన వాక్యాన్ని విన్నాడు. స్తోత్రం కలిగింది. వాక్యం వింటే ఏమవుతుంది? విశ్వాసం కలుగుద్ది. స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు బాప్తిజం తీసుకున్నాం అన్నవాడు చేతులు ఎత్తాను. నేను బాప్తిజం తీసుకున్నా అన్నవాళ్ళు చేతులు ఇంద్రం అభ్యాస్తాలా, కొద్ది కాదు, యేసు రక్తమే జయం. అది ఓకే. స్తోత్రం. బాప్తిజం తీసుకోవడం అంటే ఎలాగ బాప్తిజం తీసుకుంటారు? బాప్తిజం తీసుకున్నప్పుడు నీళ్ళలో ముంచుతారు. అవునా? అవునా? అవునా కదా? మాట్లాడండి రా, మాట్లాడు. ప్రభు స్తోత్రం కలిగాక. నీళ్ళలో ముంచితే అర్థం ఏంటి? ఇప్పుడు నా పాత పేరు సీను. నీళ్ళలో ముంచారు. సీను చచ్చిపోయి కృపాకర్ లాగాలి. చప్పట్లు కట్టి స్తోత్రం అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ ఒకసారి మేము బాప్తిజం తీసుకున్నాం అన్నాడు, చేతులు పైకి ఎత్తాను. మళ్ళీ ఒకసారి అనుకోండి, ఈ ఎక్సర్సైజ్ ఏంట్రా బాబు అనుకోకుండా, ఏమనుకోద్దు ప్లీజ్, దైవజనులు వద్దులయ్యా, మీకు ప్రభుత్వం. ఇప్పుడు నీళ్ళలో ముంచినప్పుడు ఏమవ్వాలంటే పాత జీవితం చావాలి. నీకు చచ్చిపోయిందా? పాత జీవితం పడిందా? ఇంకా అలానే అంబర్ నవ్వటం, సిగరెట్లు తాగటం అప్పుడప్పుడు. ప్రభు స్తోత్రం. ఎప్పుడైనా మాసం కూర ఉంటే 90 తాగటం. మళ్ళీ సంఘ పెద్దలు మళ్ళీ నన్ను క్షమించాలి దేవుడు. ఎందుకు క్షమించాలి? నిజాలు చెప్తే. ప్రభు స్తోత్రం కలిగింది కాక. దేవుని మహిమ కలిగింది కాక. ఆమె హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఈ మార్పు ఎప్పుడు రావాలి నీకు? ఆమె హల్లెలూయా. ఏ అలవాట్లు పోకుండా, ఏ పద్ధతులు మానుకోకుండా దేవుడి దగ్గరికి వస్తే దేవుడు దుఃఖపడతాడు. అందుకే వాక్యం. అందుకే తమ్ముడా, వాక్యం ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, దయచేసి బతిలాడదు సార్. ఒకే ఒక మాట దైవజనులు మీకు ఎక్కువ మీ మాట ఒకే ఒక మాట చెప్తానండి. నోవహు గారు సువార్త చేస్తే ఒక్కడు మారలే. బాప్తిజం ఇచ్చి యోహాను సువార్త చేస్తే ఒక్కడు మిస్ అవ్వలేదు. చప్పట్లో. ప్రతి ఒక్కడు వచ్చి బాప్తిజం తీసుకున్నారు. ఈ రోజు మనం ప్రకటించాల్సింది బాప్తిజం ఇచ్చే యోహాను బోధ. ఒక్కడు కూడా మిస్ అవ్వద్దు. యారా బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఏది బాప్తిజాలు బాధ, ఆ బోధ చేయాలి. చప్పట్లో. దేవుని మహిమ కలిగింది కాక. నోవహు ప్రకటిస్తూ ఒక్కడని వచ్చాడా?
యోర్దాను దగ్గర నిల్చున్నాడు, యోర్దాను నేల దగ్గర నిల్చున్నాడు. రావటం ముంచడమే, చప్పట్లు గట్టిగా రావటం బాప్తిజం స్తోత్రం కలుగాక. ఏం బాగు చేశాడు? ఆశీర్వాదము సువార్త సభలు పెట్టాడా? సర్ప సంతానం అన్నాడు. ఈరోజు మనం అనలేకపోతున్నాం అంటే సైతాన్ గారు మన నోరు తెలవనీయట్లేదు. ప్రకటించాలి చప్పట్లు గట్టిగా. వాక్యము ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పము, స్తోత్రం కలిగాక. ఉన్నదే 10 మంది అన్ని హెచ్చరిస్తే పోతే పోనీ యేసు రక్తమే చేయం. ఉన్నోడు వస్తున్న పరలోకానికి ఒక్కడు తీసుకొని పోతే చాలు. స్తోత్రం కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. ఆ రాహేలమ్మ దశభాగ వీధం, ఆ సొలమిగా దశభాగ వీధం ఏసు ఇయ్యకపోయినా పర్లేదు. యూదులకు సహాయ విడుదల వేరొక దిక్కు నుంచి చెప్తాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఆమె నల్లయ్య నలుగురు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారని నువ్వు వాళ్ళు చదువుకుంటూ వాక్యం చేస్తే నీవు నరకమే, నేను నరకమే. స్తోత్రం. అందుకే నరకం తప్పాలంటే నరకటం మొదలు పెట్టాలి. తప్పట్లో గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. నచ్చిన గట్టిగా చప్పట్లు కొడతారా? దేవుని మహిమ కలుగాక. మీరు చూసారా? మీరు కూర్చొని ప్రాంతం మర్చిపోయి ఎంత చక్కగా వాక్యం అంటున్నారు. మేతకొచ్చిన పౌరులాగా స్తోత్రం చెప్తారా? 2 చేతులు పైకి ఎత్తారా? ఉంటారా? వెళ్ళిపోతారా? ఇక మీరు గోరు, నాకు తెలుసు. స్తోత్రం కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పా. మరలా చెబుతున్నాను, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. దేవుని వాక్యం అనే ఖడ్గము ద్వారా. చప్పట్లు గట్టిగా స్తోత్రం. పాపులు మారుతారు అప్పుడే, చప్పట్లు గట్టిగా. కఠినులు మారుతారు అప్పుడే, చప్పట్లు గట్టిగా. మూర్ఖులు మారుతారు, గర్వాంతులు మారుతారు. ప్రతి ఒక్కరు పాపాలు ఒప్పుకుంటూ ఏడుస్తూ వచ్చి బాప్తిజం తీసుకోవాలి. ప్రకటించు సువార్త. స్తోత్రం కలుగును గాక. అందుకే ఆశీర్వాద సువార్త సభలు పక్క పోవాలి. స్వస్థత కోటాలు వద్దు, ఆశీర్వాద సభలు వద్దు, పరిశుద్ధాత్మ కోటాలు కాదు. సువార్త సభలు పెట్టు, రాకడ సభలు పెట్టు, ప్రభు గురించి చెప్పు, ఎత్తబడాలని చెప్పు. యేసు ప్రభు వచ్చేస్తున్నాడు, అందుకేరా నువ్వు అగ్నిగుండం తప్పించబడాలి, అందుకే ఈ కోటలు అని చెప్పు. ఈ రాత్రి ఒక్క ఆత్మ రక్షణ ఉండాలి. చప్పట్లు. ఒక ఆత్మని ప్రభు యేసుక్రీస్తుని తన సురక్షకునిగా అంగీకరించాలి. దేవునికి మహిమ కలిగిన గాక. అలా చేయగలిగేది దేవుని యొక్క వాక్యం. స్తోత్రం. ఆమేన్. దేవుని మహిమ కలుగుతారు. ఎందుకు కోటం? కాసేపు కూర్చొని పాటలు పాడుకొని చక్కగా మ్యూజిక్ ప్లే చేసుకుని ఆరోగ్యం తీసుకొని వెళ్ళిపోవడానికి కాదు. ఈ రాత్రి నీ బండ హృదయం పగిలిపోవాలా, నీ మూర్ఖ హృదయం మారిపోవాలా, నీ నామకార్థం తొలగిపోవాలా. దేవుడు నన్ను ఎంత దీవిస్తే నేను ఏం చేస్తాను దేవుని కొరకు, నేను ఎలా బ్రతుకుతాను దేవుని కొరకు. నన్ను బ్రతికించిన దేవుడు కదా, బాగు చేసిన దేవుడు కదా, నన్ను నిలబెట్టిన దేవుడు కదా. గుండెల మీద చేస్తున్న నిజంగా దేవుడు ఆశించినట్లు బ్రతుకుతున్నామా? ఆయన మన నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆమేన్. ఎక్స్పెక్ట్ చేయడం తప్పే ఉంది. ఎందుకని మన కొరకు ఆయన యావత్ రక్తాన్ని చిందించిన వాడికి మన నుంచి ఎక్స్పెక్ట్ చేయడం తప్పేంటి? మన తల్లి మన కొరకు చేయని త్యాగం ప్రభు చేశాడు. కలువరి శిలువలో సాధారణంగా మానవుని శరీరంలో 6.5 నుంచి 8 లీటర్ల రక్తం ఉంటుంది. ఆ రక్తం ఆఖరి బొట్టు వరకు మన కొరకు చిందించాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. స్తోత్రం. ఆమేన్. దేవుని మహిమ కలుగాక. సులమితి వేరు ప్రియుడు కలిగి ప్రియుడు విశేషమేమి? ఆ ప్రియుడు ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో ఆయన గుర్తించొచ్చని పరమగీతంలో చెప్తే యెషయా అంటాడు, మనుషులు చూసి ఆపేక్షించినంతగా ఆయనలో సొగసైన స్వరూపమే లేదు. పక్కనే సార్ పుస్తకం. ఎవరి కొరకు? పిల్లలో నాన్న చిన్నాడా ఏం అనలేక నిన్నేం చేయలేక సండే స్కూల్ బ్యాచ్ అందులో నన్ను కూర్చోంటారు కశ్యప అలాగా. ప్రభు స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సొగసైన స్వరూపం. ఎందుకని మనుషులు చూడని అపేక్షించాలి, అది చూడటానికి ఇష్టపడ్డాడు. ఎందుకని 10,000 మందిలో సుందరుడు ఎందుకలా మారిపోయాడు? నీ కోసం, నా కోసమే. ప్రభు స్తోత్రం. అంత నీ కొరకు నా కొరకు శిలువను మోసి రక్తాన్ని కలిస్తే ఇంకా నామకార్థంగా బతుకుతున్నావు అంటే కొంచెం ఉండాలి. ఆలోచన చేయి. నేను ఎలా బ్రతకాలి, ఎలా బ్రతుకుతున్నాను, నేను ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నా, నా ప్రభు నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నాను, నేను ఎలా ఉంటున్నా. ఈ రోజు నేను మారాల్సిన అవసరం ఉంది. మారిపోతుంది అంతే. ఎవరి స్తోత్రం కలుగును కాక. ఎంత వాక్యమైనా నువ్వు మారలేదనుకో ప్రభు చూసుకుంటాడు. మేమేం లేదు. ఆ సీమంతముడైన మేమైనా దైవజనులు వాక్యం చెప్పి మా కాలు దుమ్ముదులు వెళ్ళిపోతూ ఉంది. తీర్పు దిన దేవుడు చూసుకుంటాడు బిడ్డ. మార్పు చెందో. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి తెలియని నీకు మాత్రమే, దేవునికి మాత్రమే తెలిసిన పాపాలన్నీ ఈ రాత్రి ఇక్కడ బొంద పెట్టాలి. చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి ఇక్కడ పాతి పెట్టాలి. స్తోత్రం. సమరీ స్త్రీల కొండలు విడిచిపెట్టాలి. ఇక్కడ దేవుని మహిమ కలుగు గాక. ప్రతి పాపాన్ని చెరపట్టి నరికిపోయాలి. ఇక్కడ
ఇక్కడ నువ్వు పరిశుద్ధంగా ఇంటికి వెళ్ళాలి. చప్పట్లు గట్టిగా మారు మనసు పొంది ఇంటికి వెళ్ళాలి. దేవుని మహిమ కలుగును గాక. మార్పునందు ఇంటికి వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ అలాగే ఉండొద్దు, మార్పు చెందాలి. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఇక్కడ దైవజనులు కారుస్తున్న కన్నీరు వృధాగా పోకుండా దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయను గాక. దేవుడు గొప్ప కార్యాలు జరిగించును గాక. దేవుడు స్తోత్రం కలుగును గాక. నమ్ముతున్నారాయా? మా గ్రామానికి కావాల్సిన వాక్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. నమ్ముతున్నవారు 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెల్లిస్తారా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం గొప్ప చేయబడును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. పేతురు 2 అంతలు దీవించబట్టానికి గల మొదటి కారణం ఏంటంటే తన ధోనిని యేసయ్యకి ఇచ్చాడు. రెండోది అక్కడే కూర్చొని వాక్యాన్ని విన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు నీ కొరకు రక్తాన్ని చిందిస్తారు? ఎవరు నీ కొరకు ప్రాణాన్ని పెడతారు? ఎవరు నీ కొరకు బలి అయిపోతారు? మన ప్రభు తప్ప. స్తోత్రం కలుగును గాక. వినాలి, ప్రపంచం మొత్తంలో గూస్బంప్స్ వచ్చి మాట చెప్తాను. ప్రపంచం మొత్తంలో ఎవ్వరిలో అలా ప్రాణం పెట్టినాడు యేసయ్య. చప్పట్లో గట్టిగా ఎవరు లేరు ప్రాణం పెట్టినవాడు. ఆమేన్. ప్రపంచం మొత్తంలో ఎవరు చనిపోయి తిరిగి వచ్చిన లేరు, నా యేసు తప్ప. చప్పట్లు కట్టిన స్తోత్రం కలిగింది కాక. దేవునికి మహిమ కలిగాను. ఇప్పటికీ నీ కొరకు తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. చప్పట్లు కట్టిన స్తోత్రం కలిగింది కాక. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని, ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి కీర్తికే చాటరా, గలమెత్తి కీర్తికే చాటరా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడైన
ఆకాశాన్ని భూమి చేసినవారు ఆయనే. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కొరకు బలైనవారు ఆయనే. ఇక్కడైనా ఈ రాత్రి మంచి నేను తీసు ప్రభా, బ్రతికినంతకాలం నీకు నమ్మకంగా బ్రతుకుతా, యథార్థంగా బ్రతుకుతా, మారు మనసు పొందుతా, నా జీవితాన్ని పూర్తిగా నీకు అర్పిస్తా. స్తోత్రం కలిగిన గాక. లోకాశలు లోకానుసారంగా నేను బ్రతకను, నీ కొరకు బ్రతుకుతా, నీ కొరకు జీవిస్తా, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా. ఇది ఎప్పుడు వస్తుంది? నీకు వాక్యం దగ్గరికి రావాలి. స్తోత్రం కలిగిన గాక. దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని మహిమ కలిగిన గాక. వాక్యానుసారంగా బ్రతకాలి, అప్పుడే దేవుని కార్యాన్ని మన జీవితాలు చూడగలుగుతాం. ఊరికినే మునిగాయా? ఊరికినే చేపలు పడ్డాయా? 2 దోణులు మునిగేటటువంటి చేపలు పట్టడానికి గల కారణం ఏంటంటే, మొదటి మాట పేతురు తన దోణిని యేసయ్యకి ఇచ్చాడు. స్తోత్రం కలిగిన గాక. ఈరోజు మనం కూడా మన హృదయాన్ని యేసయ్యకి ఇవ్వాలి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. రెండోది, పేతురు అక్కడే కూర్చొని వాక్యాన్ని విన్నాడు. స్తోత్రం కలుగును గాక. మనం కూడా వాక్యానుసారంగా బ్రతకాలి. వాక్యానుసారంగా ఉంటే మన జీవితాలు దేవుడు కార్యం చేస్తాడు. స్తోత్రం. మూడోది, పేతురు నీ దోణిని లోతుకు నడిపించు. ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా పడలేదు, కానీ నీ మాట చొప్పున వాళ్ళు వేస్తాం. దేవుడు చెప్పినట్టు చేయాలి. స్తోత్రం. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, ఎవరికి? ఆదాము అవ్వలకు చెప్పారు. ఇది జగమెరిగిన సత్యమే, అందరికీ తెలిసిన మాట. ప్రతి చెట్ల ఫలములను మీరు నిరభ్యంతరంగా తినవచ్చు. ఇదిగో ఈ ప్రత్యేకమైన స్పెసిఫిక్గా ఉన్నటువంటి ఈ వృక్ష ఫలములు మాత్రం మీరు తినకూడదు. ఒకవేళ తిన్నారో తినదనమని మీరు మరణిస్తారట, చచ్చిపోతారు. మరి విన్నారా? ఇది నిజమా? ఎవరు? ఇది నిజమా? రాఖీ పూలు కట్టకూడదా? కట్టు. సమర్థవంతులు బాగకూడదా? జనకూడదు జనకూడదు. అందుకే మనకు నష్టం. చెప్పు. చర్చ అయితే బాగుండేది, మీ సంగతి తెలియదు. పబ్లిక్ అయిపోయి బతికిపోయారు. స్తోత్రం. ఆమె ఇది నిజమా? అదే రోడ్డు పెడతాను ఇప్పుడు. నో ప్రాబ్లం, ఏం కాదు. స్తోత్రం. టీవీ సీరియల్ చూడొచ్చు, సినిమాలు చూడొచ్చు, ఎలాగైనా బతకొచ్చు. జబర్దస్త్ చూడొచ్చు, బతుకు జక్కబడి చూడొచ్చు, కలవరపాడు చూడొచ్చు, మనసు మాపు చూడొచ్చు, మొగుడు రేకులు చూడొచ్చు, బతకొచ్చు. అలా చెప్పి చేస్తున్నావా? ఆదివారం వెళ్ళి దేవుని యొక్క వాక్యం విన్న వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా? బైబిల్ ఏం చెప్తుంది? మీరు వాక్యం వినివారు మాత్రమైనట్టుండక ఆ విన్న వాక్యం ప్రకారం బ్రతికేవారుగా ఉండాలి. చప్పట్లు గట్టిగా. వెంటనే ఇక్కడే విడిచి ఒక కోడి అంట, మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇంకోసారి సునకముని తీసుకుంటే బాగోదు. ఒక కోడి అంటే ఏం చేస్తాడంట, ఆ పొయ్యిలో పడుకొని, పల్లెటూరులో పొయ్యిలో పడుకొని బూడిదంతా అసలు ఎక్కడేం బూడి తెచ్చేసుకుంటారు. బయటకు వచ్చి ఒక్కసారి దొరికితే మన వాక్యం కూడా అంత అయిపోతుంది. ఈరోజు వింటున్నాం, బాగా చెప్పారు. విన్నావా? వాక్యం విన్నావా? వాక్యానుసారంగా ఉంటున్నావా? నీ దేవునికి ఇస్తున్నావా? నీ హృదయాన్ని దేవునికి ఇస్తున్నావా? వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా? దేవుడు చెప్పింది చేస్తున్నావా? అన్యులతో సహవాసం వద్దన్నాడు, బ్రతుకుతున్నావా? ఇష్టానుసారంగా జరుగుతున్నాడు, అలాగ ఉంటున్నావా? మనకి నచ్చినవన్నీ చేసుకుంటాం, మన ఇష్టానుసారంగా బ్రతుక్కుంటాం. ఒకవేళ పాస్టర్ గారికి అందిస్తే ఆ సంఘం అనేసి ఇంకో సంఘం. ఎందుకంటే అక్కడ ఆ పాస్టర్ గారు మంచోడు కాదట. ఏమైందో, అయ్యగారు మారిపోయింది. అయ్యగారు మారిందా నువ్వు మారినవా? నాకు తెలియదు. ఎదవరకు లాగా లేడే. ఎదవరకు అయ్యగారు కాదు, మన అయ్యగారు మారిపోయాడు. ఓ తిరిపోయి మన అయ్యగారు మారిపోయిందా? ఎదవరికి అయ్యగారు కాదు. నేను అంటాను, అయ్యగారు మారిందా నువ్వు మారివా? ఏమ్మా? స్తోత్రం కలిగిన గాక, దేవుని మహిమ కలిగిన గాక. ఆయన గద్దిస్తే నచ్చక నేను ఒకసారి వాక్యం చెప్తా వడ్డీలు గీయొద్దన్నా. అది మీరు ఎత్తారులే, మీరు ఇంకే నోటికి 10 రూపాయలు ధరబోటి తిప్పుద్ది, అందరూ ఎక్కబడతారు, మంచం ఎక్కుద్ది, హాస్పిటల్ వేస్తారు, ఆయిపాయం అంటూ ఉంటుంది. ఏం రోగం అంటే వడ్డీలు ఇచ్చినోడు ఐజీవి ఇచ్చింది. స్తోత్రం. ఏ మోసుకుపోతుంటారు. నేను ఎక్కడ పోయినట్టు మీరు వడ్డీకి ఇచ్చిన డబ్బులు రాకుండా ఉండదు కాకుండా అటు చేస్తాయ్యా పాత్రగా బాధ కలిగింది. ప్రభు స్తోత్రం కలిగింది. నచ్చదు, ఇటువంటి నచ్చదు. ఒక దైవజనుడు ఇలా గట్టిగా చెప్పాడు అనుకో, ఏం కాకపోతే కొంచెం తాయిగా నేను ఇప్పుడు ఆ చర్చికి పోవట్లే, ఈ చర్చికి మళ్ళీ అక్కడ పెట్టు పోగా. ప్రభు స్తోత్రం. నేను ఎప్పుడు చెబుతాను తమ్ముడు, విన్నాయన మీకు ఇక్కడ పరిచయం ఉన్నా లేకపోయినా మీరు కూడా తమ్ముడు అది ఏమనుకోబాకు, నాకంటే సీనియర్ ఉన్నారు సార్, ఏమనుకో.
మనం కోడిగుడ్ల మీద కోడి పొదిగినట్టు పొదిగి 21 రోజులు గుడ్డు తిప్పి కన్న పిల్లలే మనతో పాటు ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కరెంట్ కోడి పిల్లలు ఎవడు పడితే ఆడు ఎప్పుడు పోతారు. మరి కరెంట్ కోడి పిల్లలు కావాలా, నీ కోడి పిల్లలు కావాలా? ఒకసారి ఆలోచన చేసుకో. స్తోత్రం కలుగును కాక, దేవుని మహిమ కలుగును కాక. ఆమె హల్లెలూయా. మన సువార్త ద్వారా కనాలి. చప్పట్లు గట్టిగా దేవుని స్తోత్రం కాక. మన సువార్త ద్వారా కనాలి. దేవుని స్తోత్రం కనాలి. నువ్వు కూడా నిన్ను పొదిగి నీ తండ్రి దగ్గర ఉండాలి. చప్పట్ల గట్టిగా. గద్దించాడు, నచ్చరించాడు, కూర్చోబడి వెళ్ళిపోతావా? హైగా మారింది అంటాం. ఎవరు మారింది? ఎవరు? వాళ్ళు మండిపోతుంది నేను చూస్తుంటే అసలు ఆవులేమ్మా. సభకి నమస్కారం అండి, మీ అందరికి వందనాలు. ప్రభు అయ్యగారు మారాడు. ఆయన అలానే ఉన్నాడే, దైవజనులు అలానే ఉన్నారే. అయ్యగారు మాట ఏంటి? పిచ్చి మాటలు కాదు. స్తోత్రం చెప్పా. అంటే నీకు నచ్చకపోతే, నీకు కుదరకపోతే, నేను కొద్ది గట్టిగా హెచ్చరిస్తే, నేను కొద్ది గట్టి బుద్ధి చెప్తే ఇక అయ్యగారు మారాడు. నా కోసమే చెబుతున్నామా? మరి నీ కోసం ఎవరి కోసం చెప్పాలి వాక్యం? నీకోసం కదా చెప్పేది వాక్యం. స్తోత్రం చెప్పా. దేవుని మహిమ కలుగాక. ఖండిస్తే దిద్దుకో. చప్పట్లు గట్టిగా. దిద్దితే దిద్దుకో. స్తోత్రం కలుగాక. జీవితాన్ని మార్చుకో. స్తోత్రం కలుగాక. చెప్పినట్టు చేసి దీవించబడతావు. చప్పట్లు గట్టిగా. స్తోత్రం కలుగాక. అమ్మాయి సారిపత్రంలో తల్లి తేలి అన్నాడు. వెళ్ళి నేను చెప్పినట్టు అయ్యా కొంచెం పిండి ఉంది, కొంచెం ఉంది. ఒక అబ్బాయి అయ్యా ఈ రోజు ఇది చేసుకొని నేను నా కొడుకు రేపు చచ్చిపోవాలనుకుంటున్నా. డూ వాట్ ఐఎమ్ సేయింగ్. వెళ్ళి నేను చెప్పినట్టు చేయను. అరవకుండా వెళ్ళిపోయింది. ఆ పిండిని నూనె కలిపింది, అప్పం చేసింది, కొడుకు చేతిలో పెట్టింది. నాయన ఇద్దరు భయంకరమైన ఆకలితున్నారు. తల్లి కొడుకు నక్కలాడిపోతున్నారు. ఆ తల్లి కొడుకు దీన్ని బతుకుదాం అనుకున్నారు. కానీ అదే టైంకి దైవజనుడు వచ్చాడు. వెళ్ళి నేను చెప్పినట్టు చేయమన్నాడు. ఆ రొట్టెలు కొడుకు చేతిలో పెట్టింది. స్తోత్రం. ఎంత శోధన చూడండి. ఇప్పుడు ఆకలి అవుతున్న కొడుకు తీసుకెళ్ళి దీన్ని దైవజనుడికి ఇవ్వాలి. నేను అక్కడ అంటాను, అమ్మా నాకు ఆకలి అవుతుంది, మనం తినాలి, మనం తినకపోతే చచ్చిపోతామే. ఆ తల్లి రెండు అయ్యా మనం చచ్చిపోయినా పర్లేదు, దైవజనుడు బతకాలరా. చప్పట్లు గట్టిగా. ఒక దైవజనుడు బ్రతికితే 100 మంది విశ్వాసులు బ్రతుకుతారు. స్తోత్రం కలుగును కాక. దేవుని మహిమ కలుగును కాక. చెప్పినట్టు చేసింది. అక్కడ దైవజనుడు ఆ రొట్టె తుంచుకొని తింటున్నాడు. అక్కడ పిండి బిస్కెట్లో పిండి. దేవుని స్తోత్రం. గుడ్డిలో నూనె. దేవుని మహిమ కలుగాక. చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవుని స్తోత్రం కలుగాక. అంటే ఇప్పుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే ఆశీర్వాదమా కాదా? మరి చెప్ప చేయలే బాయ్ మిమ్మల్ని మీరు కాదు కూర్చోలే అలుగును వీరు కాదు. ఆ 6 రాతి బాణల్ని అంచులు మట్టుకు ఎవరమ్మా నాకు నీళ్ళు పోసినట్టున్నా. అంచులు మట్టుకు నీళ్ళతో నింపమన్నారు. వీళ్ళు ఏం మాట్లాడుకోవడం పంచాయతీకి వెళ్ళి నింపేశారు. ఇది ఇప్పుడు శోధన. ఇప్పుడు ఆ నీళ్లు ముంచిపోయమంటున్నారు. ఏంటిదే? రాక్షసం కాదు, నీళ్లు ముంచిపోయాలంట. ఎవరికి? టేబుల్ భోజనాలు జరుగుతున్నాయి. అక్కడ భక్తులు కూర్చున్నారు. వాళ్ళకి నీళ్లు ముంచిపోయాలంట. ప్రభువా నీళ్లు ఏం మాట్లాడలే. వాళ్ళు ముంచింది నీళ్లు, నాన్న పోసింది ద్రాక్షరసం. చప్పట్లో గట్టిగా. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు దేవుని మాట వింటే పచ్చి నీరు కూడా ద్రాక్షరసం అవుతుందా? చప్పట్లు గట్టిగా. నువ్వు దేవుని మాట వింటే నీ జీవితం ఆశ్రయించు. వినట్లేదు దేవుని మాట. ఇది నిజమా అనగానే ఏంటి నిజం కాదా? అది తింటే దేవదూతలా ఉంటావు. బ్యూటీ పార్లర్కి వెళ్ళనవసరంలే, లిప్స్టిక్ వేయనవసరంలే, పోనీటైల్ వేయనవసరంలే, ఫేషియల్ చేయనవసరంలే, చాలా బాగుంటావు. కానీ మరి అయిపోతుంది వేసినట్టు చేయక గబక్కన కోసింది ఏమి కాసింది అంటే ఆయన తీసుకొచ్చి నాకు పిచ్చోడు ఏం చేస్తారు, ఏం చెప్తే అది చేస్తారు మా అయ్య. ఇప్పుడు చాలామంది అలానే ఉన్నారుగా. ఆయన పురుషుడు మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ 2-3 పురుషులతో మాట్లాడుతూ ఉంటాడు. ఆమె వచ్చి అసలు వారు మాట్లాడకుండా అదేంటో మంత్రించిన పాము వచ్చేసినట్టు వచ్చేస్తున్నాను. ఆ కళ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? కానీ అసలు అద్భుతమైన కళ. మిమ్మల్ని అసలు గిన్నిస్ బుక్ వదిలిపెట్టింది. గోల్డ్ మెడల్ ఇచ్చి సత్కరించి అసలు ఒక అడుగు ముందుకి ఆస్కార్ ఇచ్చినా బాగలేదు అసలు. అది మనం లోపల పిలిచామంటే బాబా ఏం కలరా బాబా అసలు. పాపం ఆ కళకి ఎంతమంది పురుషులు బలైపోతున్నారు. ప్రభు స్తోత్రం కలిగిన కాక. అసలు నేనేమన్నా వచ్చాను. ఆడవాళ్ళు నీకు జోహాలు, నీకు వందనాలు. దేవుని మాట వినండి. స్త్రీకి పురుషులు శిరస్సు. చప్పట్లు కొట్టాలి గట్టి. స్తోత్రం. దేవుని మహిమ కలిగింది కాదు. నా శిరస్సు అన్న అయిపోతున్నాడు దెబ్బ. శిరస్సు కాబట్టి పద్ధతిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఇది నిజమా నిజం కాదా? బతికేస్తారు. కొన్ని తిన్నది ఆయన తీసుకెళ్ళి ఇచ్చారు. ఇద్దరు తిన్నారు. దిగంబరులు అయిపోయారు. మహిమను పోగొట్టుకున్నారు. వీళ్ళు మహిమను పోగొట్టుకున్నారు కాబట్టి మళ్ళీ మహిమ నిడిచి వచ్చాడు. చప్పట్లో
ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉండి దేవుని స్తోత్రం కలిగింది కాక. యేసయ్యా నీ కృపయంత విలువైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది, సమీపించని తేజస్సులు నీవు వసించు ప్రాణమయ్యా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపగలమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపగలమా. యేసయ్యా నీ ప్రేమ బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువ. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడున్నాడు? సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి వాడు మహిమను పోగొట్టుకున్న మనిషి కోసం మరలా మహిమని వాళ్ళని వచ్చారండి, మహిమని పెట్టి. అదే గుడ్ ఫ్రైడే. చప్పట్లు పెట్టారు. స్తోత్రం. ఏమీ తెలియకుండా మనం మోసేస్తా ఉన్నాం మార్గం. ప్రభు స్తోత్రం కనుక శిలువను మోయాల్సిన భుజాల మీద కాదు, గుండెల్లో చప్పట్లు కొట్టో గట్టిగా దేవుని మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగాక. అందుకు దిగి వచ్చాడు ప్రభు, అందుకు మన కొరకు బలైపోయాడు, అందుకు ప్రాణం పెట్టాడు, అందుకు ఆయన యావత్ రక్తాన్ని మన కొరకు చెందించాడు. స్తోత్రం. ఆయన చెప్పింది చేస్తే దీవించుకోవాలి. నువ్వు చెప్పింది చేస్తే పచ్చిని ఈ రోజు నీ జీవితం ఆశీర్వాదం మీద ఈ రాత్రి ఫిక్స్ అయిపో. ప్రభు నువ్వు చెప్పినట్టు బ్రతుకుతాను, నీ జీవితాన్ని మధురమైన ద్రాక్షరసంగా మారుస్తాడు, నీ మారాలను మధురంగా మారుస్తాడు, 3 బారు నీ జీవితాన్ని చిగురింపు చేస్తాడు. చెయ్యకనే వింటున్నాం, వర్తమానం వింటున్నాం. దైవజనులు శ్రమ కూర్చి ప్రయాస కూర్చి నా దగ్గర డేట్ తీసుకోవడానికి పాపం ఆ బిడ్డ ఎన్నిసార్లు బ్రతిలాడాడో, ఎంత రిక్వెస్ట్ చేశాడో. ఏనా అవునా కాదు? మన కన్వర్సేషన్ పెడితే ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ప్లీజ్. ఎవరయ్యా అసలు? నువ్వు ఎక్కడ చేస్తున్నావు అసలు? అది మీదెవరు? ఎక్కడ ఉంటావు అసలు నువ్వు? మరి నాకు అలా నాకు తెలియదు, మరి అదే వాళ్ళ డేట్ కొద్ది గొప్ప తెలిస్తేగా. ప్రభు స్తోత్రం కలిగా. ప్లీజ్ అన్నయ్య రావాలని ఒకేసారి ఒక దెబ్బ 2 గంటల 2 డేట్లు తీసుకోండి. ఎల్లుండి కూడా ఆయనే తీసుకోవాలి. అది ఎక్కడో నాకు తెలియదు. ప్రభు స్తోత్రం కలుగునుగా, దేవుని మహిమ కలుగునుగా. ఆమె నెల ఇంత ప్రయాసకు వచ్చి ఒక దైవజన్ని పిలిచి మీటింగ్ ఏర్పాటు చేసి సౌండ్ సిస్టమ్ మాట్లాడి లైటింగ్లు పెట్టి ఆకూరండి బ్రతిలాడు. ఈరోజు అన్నం తిండా లేదా బేట? ఉండదు. కూటం పెట్టిన దైవజనుడు నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, శ్రమే, దుఃఖమే, వేదనే. ఎప్పుడు ఈ కూటం అంతా ముగిశాక మళ్ళీ ఎన్ని చదువుకున్నాక ఎటు మేమందరం వెళ్ళబోతాం. ఆయన ఇంటికి వెళ్ళి చాలా టైం పట్టింది. ఇదంతా మన గమనిత్వా? చెల్లె నిద్రపోతున్నావా? గబక్క దూకితే అక్కడికి, అందులో అనుమానం లేదు. స్తోత్రం కలిగాక. కొంతమంది పైరెప్పలు కిటికీపేటలు కట్టారు. అసలు ఒప్పుకోరు. స్తోత్రం చెప్పు, దేవుని మహిమ కలిగిన కాక. ఆ పైరెప్పలు వచ్చి కింది రెప్పలు బతిని ఆడుతున్నారు. స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. 2 చేతుల పైకి చెబుదామా? దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. రేపు అంటే అట్టాంటి పిలిచింది, అయ్యా కట్టె కొనుక్కోడు పోనీ. నేను ఉండగా నువ్వు నిద్రపోవటం అస్సలు పొరపాటు కూడా జరగదు. స్తోత్రం కలిగా. ఎక్కడుంటే నెట్లేదు కొంచెం దిగాను అనుకో, నెక్స్ట్ లెవెల్ అనైంటింగ్ చూస్తుంది. ఇక దేవుని స్తోత్రం చెప్పు. దేవుని మహిమ. పేతురు దీవించబడ్డానికి కారణాలు మాట్లాడుతున్నాం మనం, అవునా? మొదటి కారణం ఏంటి? ధోనిను యేసయ్యకి ఇచ్చాడు. 2వది అక్కడే కూర్చొని వాక్యం. 3వది చెప్పింది చెప్పినట్టు చేశాడు. 4వది లోతుకు నడిచాడు. చప్పట్లు గట్టిగా స్తోత్రం. ఇక్కడ ఉన్న దైవజనులు కూడా చెబుతున్నా, దేవుని బిడ్డలకు కూడా చెబుతున్నా, నాకు కూడా చెప్పుకుంటున్నా, మనకి ఈ లోతు చాలదు. చప్పట్లు గట్టిగా ఇంకా లోతుకెళ్ళాలి. చప్పట్లు చాలు సార్. ఈ సేవ చాలదు, ఈ అన్నింటికి చాలదు, ఈ పరిశుద్ధత చాలదు, ఈ విశ్వాసం చాలదు, ఈ ప్రార్థన చాలదు, ఈ విజ్ఞాపన చాలదు, ఇంకా లోతుకెళ్ళాలి. మనతో పాటు దైవజనులు కూడా ఇంకా పరిచర్యలో మనం ఇంకా చూడాల్సిన ఆశీర్వాదాలు ఇంకా చూడలేకపోతున్నాం. ఇంకేం చేయలేదు సార్ సేవ. ఆమేన్. బాప్తిజాలు ఇటు సేవ కాదు, పెళ్లి చేయడం సేవ కాదు. ఒక అయ్యగారి నుంచి 460 పెళ్లి. ఎన్ని కట్టుకుని ఎన్ని పెట్టకలేని ఎవరికి తెలుసు? అది కాదు ప్రాముఖ్యం. ఆమె నెల్లయ్యా కొన్ని ఆత్మలు దేవుని దగ్గర నిలబెట్టాలి. చప్పట్లు గట్టిగా. దేవుని మహాకృపను బట్టి దేవుని ప్రియులారా, మరి ఇది నాది 461 పెళ్లి. అయితే ఏంటి అన్న?
ఎవడికి లాభం? ఒక ఆత్మ నడిపించావు, చప్పట్లు గట్టిగా ఒక ఆత్మ నిలబెట్టావు, ప్రభు దగ్గర తీసుకురా. ఇంకా మనం లోతుకి వెళ్ళాలి తమ్ముడా, స్తోత్రం కలుగాక. ఈ లోతు సాగు పాదాల లోతు కాదట, ఆమె హల్లెలూయా, మోకాళ్ళ లోతు కాదట, నడుము లోతట. మనం ఆలోచిస్తే ఇంకా పాదాలు కూడా మునగలేదు మన సేవ. ధోని లోతుకు నడిపించాలి. నీవు ప్రార్థనలు ఇంకా లోతుకి వెళ్ళాలి నాన్న, ఆమె చెప్పు. అభిషేకం ఇంకా లోతుకి వెళ్ళాలి. ఈ అభిషేకం చాలు, ఆమె చెప్పు. ఆ భాషలు చాలు, ఆమె చెప్పు. ఆ కృపవరాలు చాలు, ఆమె చెప్పు. ఆత్మబలం చాలు, ఆమె చెప్పు. ఆ పరిశుద్ధత చాలు, ఆమె చెప్పు. ఆ విశ్వాసం చాలు. ఇంకా అందుకని నీ ధోనిని మీరు మాట ఆలోచించండి. ఇప్పుడు ఎవరైనా చేపలు పట్టేవాడు రాత్రి అంతా, పేతురు రైట్ టైంలో వెళ్ళాడు, రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. పేతురు పిచ్చోడు కాదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆ మనిషికి. చిన్నప్పటి నుంచి నిక్కర్లు వేసుకున్న దగ్గర నుంచి, చెట్టీలు వేసుకున్న దగ్గర నుంచి చేపలు పట్టగలిగిన సమర్థుడు. ఎక్కడ ఏ చేపలు ఉంటాయని తెలుసో, రాత్రంతా ప్రయాసపడ్డాడు, చేపలు పడలేదు. కానీ దేవుడు చెప్పాడు, నీ ధోనిలో అంటే అక్కడెక్కడ తిరుగుతున్నాను, నువ్వు అక్కడెక్కడ తిరగబట్టి భక్తి అలా వచ్చింది. ఇంకా చేయాలి సేవ, ఇంకా వెళ్ళాలి భక్తి. ఆమేన్. పేతురు, నువ్వు గొప్పలు అనుకుంటున్నావు, నువ్వు చేపలు పట్టు నేర్పలు అనుకుంటున్నావు, నేర్పలు జాలు అనుకుంటున్నావు. కానీ నాయన ఇదిగో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోవాలి. కబోని నీ ధోనిలోకి ఇంకా ఇంకా ఎక్కడ దాకా? పేకలు మునిగిపోయేంత లోతు, మునిగి ఈడేంత లోతుకి వెళ్ళాలట. అంటే ఇప్పుడు జస్ట్ పాదాల లోతు కూడా లేదేమో మన భక్తి. పాదాల్లో తండ్రి అర్థం ఏంటి? అప్పుడప్పుడే చర్చకు వచ్చేవాడని అర్థం. మోకాళ్ళలో తండ్రి అర్థం ఏంటి? చర్చకు వచ్చి మోకాళ్ళు వేసేవాడని అర్థం. నడువులో తండ్రి అర్థం ఏంటి? బాప్తిజానికి దిగిన నడువులోతు నీళ్ళు చాలు కదా, బాప్తిజం అని అర్థం. ఈ మునిగిపోయే లోతు ఏంటి? ఆత్మలో నింపబడినటువంటి అనుభవం. ఏ అనుభవంలో ఉన్నావు ఈ రాత్రి? ఎక్కడున్నావు? నీ స్టేజ్ ఎక్కడ? నీ లెవెల్ ఎక్కడ? నీ స్టాటస్, వాట్సాప్ స్టాటస్, ఫేస్బుక్ స్టాటస్, ఇన్స్టాగ్రామ్ స్టాటస్ కాదు, నీ స్పిరిచువల్ స్టాటస్ ఏంటి అసలు? సోదరం చెప్పా, ఫోటో పుట్ట తీయటం స్టేటస్ పెట్టా, దీన్ని పుట్టినవా? బాబు దేవునికి మహిమకరం. ఏంటి జరిగింది అక్కడ? దేవుని మహిమకరంగా సోదరం చెప్పా. అనే పొట్టు 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 ఏం తీసుకుంటావు? దగ్గర తీస్తే నా మొహం సరిపోతుంది. ఎవరికి స్టేటస్? నీ స్టేటస్ ఏంటి దేవుని దగ్గర? దేవుడు లెక్క ఎత్తే, దేవుడు చేరు చూస్తే, దేవుడు పాట చూస్తే, దేవుడు పరిశీలిస్తే నీ స్టేటస్ ఏంటి? ఎక్కడుంది నీ స్టేటస్? ఎక్కడుంది లోతు ఏంటి? అందుకే ఈ రాత్రి లోతుకు నడిపించబడాలి. ఈ శ్వాసపు లోతుల్లోకి వెళ్ళాలి, పరిశుద్ధతకు లోతుల్లోకి వెళ్ళాలి, ఆత్మీయ జీవితంలో లోతుల్లోకి వెళ్ళాలి. అప్పుడే 2 ధోనిలు మునిగే చేపలంత ఆశీర్వాదం. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఇదేమీ లేకుండా నేను బాగానే ఉన్నాయి, బాగానే భక్తి చేస్తున్నట్టే ఎలాగా? మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, బాప్తిజం తీసుకోకుండా ఉన్న పెట్టారు. ఈ రాత్రి గుర్తించండి. ఇంకా ప్రభు దగ్గర రాకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిజం తీసుకోకుండా ఎంతకాలం ఉంటావు? యేసు ప్రభు రాబోతున్నాడు. స్తోత్రం. ఊరు, వాడ, పల్లె, పట్టణం ఎన్నున్నా దేవుని మహిమ కలిగాక. ఒక అద్భుతమైన వాడు సేవకులకి చెప్తున్నాను, వినాలి. దేవుని స్తోత్రం కలిగాక. ఎంతమందిని ప్రవీణ్ గారు లాంటి వాళ్ళని చంపినా, అజయ్ గారు లాంటి వాళ్ళు స్టేషన్ వేసినా, ఎన్ని ఉపద్రవాలు వస్తున్నా, ఎన్ని కేసులు ఫైల్ చేస్తున్నా, సేవకుడు సేవ ఆపట్లేదు సార్. చప్పట్లు కట్టిస్తారు. ఎందుకంటే మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించిన ఒక్క మాటకంతే. జీసస్ క్రైస్ట్ లాస్ట్ కమాండ్మెంట్ ఇస్ అవర్ ఫస్ట్ కమాండ్మెంట్. కాబట్టి ఆమేన్. అల్లు పెరగకుండా చావుకు తెగించి వెళ్ళిపోతున్నాడు దైవజనుడు. చప్పట్లు గట్టిగా చచ్చిపోవడానికి వెళ్ళిపోతున్నాడు. స్తోత్రం కలుగు గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఐగుప్తులో ఇశ్రాయేలుని శ్రమ పెట్టిన కొలది వర్ధిల్లినట్లుగా క్రైస్తవ్యం కూడా వర్ధిల్లింది సార్. చప్పట్లు గట్టిగా దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవ్యాన్ని ఎవరు ఆపలేరో. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నీ స్టాటస్ ఎక్కడ ఉంది నాన్న? 4 మాటలు చెప్పిన అర్థమైందా మీకు? పేతురు దీవించడానికి గల కారణాలు ఎన్ని? నిద్రపోతున్నావు, నీ కళ్ళు మూతలు పడుతున్నాయి, నేను అస్సలు ఒప్పుకోను, అక్కడ దూకుతా, అవసరం నీ మొహం కడుగుతా. అస్సలు ఒప్పుకో తమ్ముడా. ఏమనుకోవద్దు నాన్న, అనుకున్న బాధ. రెండోసారి పిలవపోయిన వాళ్ళు మనకు ఖాళీ కొట్టేది. స్తోత్రం చెప్పాం. బతిలాడేది వాక్యం చెప్పాను నేను. ఇటు ఇటు అటు ఏసు రాక్తి వచ్చాయి. అయితే ఈ రాత్రి రేపు రాత్రి ఎంతగా బతిలాడతారు సార్. ఆమేన్. దేవుని స్తోత్రం. మళ్ళీ వెళ్ళపోయినా పర్లేదు, నన్ను తిట్టుకున్నా పర్లేదు, నువ్వు ఏమైనా పర్లేదు, ఏసు రక్తం చేయవు. స్తోత్రం చెప్పావు. కానీ పిన్నాయి నువ్వు నిద్రపోయినావు అనుకో. దేవుని స్తోత్రం కలిగింది కాక, దేవుని మహిమ కలిగింది కాక. మన ధోని ఏం చేయాలన్నా?
పాప ఆమె ఎలా నన్ను ఎక్కడ చూస్తున్నా స్కూల్లో ఒకరిని కొడితే మొత్తం సెట్ అవుతుంది తెలుసా, అట్ట అవుతుంది. 2 చేతులు పైకిద్దామా, దేవుని స్తోత్రం కలుగాక. నిజంగా ఎంతసేపు మీరు కదలకుండా ఆకులేని కదులుతారు కానీ మీరు కదలకుండా వాక్యం అన్నారు. అందుకే నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను మమ్మల్ని. దేవుని స్తోత్రం కలుగాక. నేను తాగడానికి కాదు, అసలు తాగనుగా తాగను, ఎప్పుడైతే నేను తాగను మిమ్మల్ని తాగను, నేను ఇసురుకోను మిమ్మల్ని ఇసురుకోను. దేవుని స్తోత్రం కలుగాక. మళ్ళీ పిలవకూడదు ఇక అంతే. దేవుని స్తోత్రం చెప్పు, దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్ర. ఆత్మీయ జీవితాన్ని లోతుకు నడిపించాలి. అక్కడే ఉండిపోతే అలాగా పాదాల్లోతా, మోకాళ్ళలోతా, నడుములోతా, ముందుకి ఏదో పేతురు నీ దోణి లోతుకు నడిపి. మీకు తెలుసా, అదే సముద్రం, అదే దోణి, అదే మనిషి. ఇంకా పేతురు రైట్ టైంలో వెళ్ళాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతకుముందు యేసయ్య మాట లేదు, ఇప్పుడు యేసు మాట ఉంది అంతే. చప్పట్లు కట్టి దేవుని మహిమ కలుగుగాక. యేసు మాట ఎక్కడికి వెళ్ళాడట? ఎక్కడికి వెళ్ళాడు? లోతుకి. నువ్వు లోతుకు ప్రార్థన చేయవు, 1 గంట ప్రార్థన చేయవు, లేకపోతే 10 నిమిషాలు ప్రార్థన. యేసయ్యా నీకు స్తోత్రమైన రాత్రి అంతా బతికించడం నీకు స్తోత్రమే అంత. మరి రాత్రిపూట ప్రార్థన, ప్రభువా నేను పడుకుంటున్నా, సుఖమైన నిద్ర, చురుకైన మెలకువ, అయ్యా నాకు బాగా నేను నిద్రపోతా. పొద్దున్నే క్యాలెండర్ దగ్గర పోతాం, నీ రాకపోతే నీ దేవుడు నీకు వాడికి తోడుగా ఉంటాడు కంతే ప్రార్థన. ఆవిడ దీర్ఘంగానే బ్రాహ్మణ పనులు దాటగానే బండి పడి ఉంటుంది. ఈ ప్రార్థన ప్రభు స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. లోతుగా ప్రార్థన చేస్తే ఆమె చెప్పు, లోతుగా విశ్వాసాన్ని చూపి స్తోత్రం చెప్పు, నీ గిన్నె నిండిపోతుందిరా. చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నీ శాపం తొలగిపోను గాక, నీ దరిద్రం తొలగిపోను గాక, దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, రెండంతలు దీవించబడదు గాక. సిద్ధపడిన రక్షణకి మారుమనసు పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు అతి త్వరలో రాబోతున్నాడు. ఆమేన్. అందుకే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక సువార్త సభను ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి సువార్తను ప్రకటించాలి. స్తోత్రం. అయ్యా నేను అనుకున్న డేట్ కాదు అన్నయ్య, మీరు ఏ డేట్ ఇస్తే ఆ డేట్ పెట్టుకుంటున్నాడు. ఈ డేట్ ఇచ్చే పెట్టేసుకోండి. ఆయన నిర్ణయించిన తేదీకి రాలేదు, నేను నిర్ణయించిన తేదీకి కూటమి పెట్టబడింది. ప్రభు స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకు ఈ కూటమి ఎంత ప్రయాస కలిగితే నువ్వు రెండంతలు దీవించబడాలి, నువ్వు రెండంతలు ఆశీర్వదించబడాలి, నీ జీవితంలో మేలులు కలగాలి. ఇంకా రక్షణ పొందలేదని, మారు మనసు పొందలేదని, బ్యాప్టిజం తీసుకోలేదని ఉన్న పెట్టలేదు. ఎవరిని పెట్టలేదు సరే 15 సంవత్సరాలు దాటి నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొంది బాప్టిజం తీసుకోవాల్సిందే. పెళ్లి కోసం, చదువు కోసం, ఉద్యోగం కోసం, ఎవరి కోసం ఆగొద్దు. నువ్వు ఆత్మ విలువ నీకు తెలిస్తే, రక్షణ నీకు వ్యక్తిగతం. అది చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు, యేసు ప్రభువు నమ్మితే పరలోకానికి వెళ్తావు. స్తోత్రం కలుగుగాక. అందుకని నువ్వు మారు మనసు పొంది బాప్టిజం తీసుకోవాలి. చప్పట్లు కట్టి స్తోత్రం. ఎవరు అన్నారు మా అమ్మ వద్దండి, మా నాన్న వద్దండి, ఇవన్నీ పక్కన పెట్టేసాయి. స్తోత్రం కలుగు. రక్షణ నీ వ్యక్తిగతం. స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ కలుగాక. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? ఆమేన్, ఆమేన్. ఎవరు పెట్టలేరా? పెద్దలారా, బాప్టిజం తీసుకుని వారారా, మీరు ఆలోచించండి, రక్షణ పొందండి. బాప్టిజం తీసుకున్న వారారా, మీ తోలు నీసేకి ఇవ్వండి. ఎక్కడైనా మంచిగా బ్రతకండి, ఎక్కడైనా మార్పు చెందండి, ఎక్కడైనా ప్రభుత్వం ఇంతకాలం సరిగా బ్రతకలేదు. అయ్యా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా. స్తోత్రం కలుగును గాక. నీ కొరకు జీవిస్తానయ్యా. స్తోత్రం కలుగును గాక. నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. దేవుని మహిమ కలుగాక. రక్షణ పొందిన వారారా, అయ్యా నేను రక్షణ పొందుతానయ్యా, నాకు బాప్తిజం కావాలయ్యా, నాకు మారు మనసు కావాలయ్యా, నేను వేసిన సురక్షణ అంగీకరిస్తానయ్యా. ఒకసారి దయచేసి లేచింది మేడం. పేతురు దీవించబడటానికి కారణాలు 4 కారణాలు విన్నాం. ధోనిని ఇచ్చాడు, వాక్యాన్ని విన్నాడు, చెప్పింది చేశాడు, లోతుకు నడిపించబడ్డాడు. నీ చెల్లి, తమ్ముడా, నేను దీవించింది దేవుడు కదా, నేను ఆశీర్వించింది దేవుడు కదా. ఈ రోజు నువ్వు బ్రతుకున్నావు అంటే కారణం దేవుడు కదా. ఈ రోజు నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉన్నాడు దేవుడు కదా. అయ్యా నువ్వు నన్ను ఎంతో దీవించావు, కానీ నువ్వు ఆశించినంత నమ్మకంగా నేను లేనయ్యా. ఈ రాత్రి నేను నీతో తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా, నువ్వు ఆశించినట్లుగా బ్రతుకుతానయ్యా. నా కుటుంబాన్ని దీవించేది నీవే, నా బ్రతుకులు మేలు చేసేది నీవే, నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చేది నీవే. నన్ను ఎవరు కదలొద్దు, కళ్ళు మూసుకోండి ప్లీజ్. ఎవరు అటు ఇటు తిరగద్దు ప్లీజ్. ఒక 10 minutes ప్లీజ్. రక్షణ పొందని బిడ్డలారా, దైవజనులారా ప్రార్థన చేయండి. ఒక ఆత్మీయను కదిలించబడాలి. రక్షణ పొందని బిడ్డలారా, మారు మనసు పొందని బిడ్డలారా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తుని సురక్షణ అంగీకరించిన యవనస్తుడా, యవనస్తురాలా, యవన చెల్లి, యవన తమ్ముడా, ప్రభు వస్తే ఏం చెప్తాను లెక్క. ఏమైపోతుంది నీ జీవితం? ఆశీర్వాదం లేక ఈ స్థలానికి వచ్చావా? శాపంతో ఈ స్థలంలో కూర్చున్నావా? దీవెన లేక ఈ స్థలంలో ఉన్నావా? రెండంతల ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడాడు.
ప్రభు నీతో మాట్లాడితే ఒక చిన్న మాట నోరు నుంచి ప్రార్థన చేయి. ప్రభు నీతో మాట్లాడితే ఒక చిన్న తీర్మానం దేవుని కొరకు తీసుకో. ప్రభు నీతో మాట్లాడితే రక్షణకి సిద్ధపడు. ప్రభు నీతో మాట్లాడితే బాప్తిజానికి సిద్ధపడు. ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే నీకు రక్షణ దినం. ఇంకా లోకం వద్దు, పాపం వద్దు, ఆ పాడు బ్రతుకొద్దయ్యా. నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా. నేను నీతో ఉంటానయ్యా, నువ్వు నాకుంటే చాలు ప్రభా. చిన్న ప్రార్థన చేద్దాం. ఎన్ని బాధలున్ననో ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. పాడదాం. నీ మాట, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా. అందరు మీ చేతులకి అన్నయ్య, ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. నేను బాప్తిజం తీసుకుంటాను అన్నవాళ్ళు మీ కుడి చేతులు పైకెత్తండి. నేను బాప్తిజం తీసుకుంటాను అన్నవాళ్ళు ఎవరు ఉంటే మీ కుడి చేతులు పైకెత్తండి. మంచిగా పైకెత్తినాను, ఎవరికి భయపడద్దు. నేను బాప్తిజం తీసుకుంటాను అన్నవాళ్ళు మీ కుడి చేతులు పైకెత్తాను. మంచిగా చెల్లి, మంచిగా ఎత్తారా పైకి. నేను బాప్తిజం తీసుకుంటాను, యేసయ్య నాకు కావాలి. ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. నా దోణంలోకి నడిపించుకుంటాను, పైనే చేస్తున్నాను భక్తి. నాకు ప్రభువు కావాలి. ఎస్ ఎస్ కన్నీటితో బిడ్డలు చేతులు ఎత్తున్నారు. ఇంకెవరైనా నన్ను బాప్తిజం తీసుకోండి అన్నవాళ్ళు ముందుకు రండి, నన్ను మీకు ప్రార్థన చేస్తాను. చెల్లి ఇక్కడ రండి, డయాస్ దగ్గర రండి, ఇక్కడికి వచ్చి రండి. బాప్తిజం తీసుకుంటాను చేయెత్తిన వాళ్ళు ముందుకు రండి. ఇంకా నాన్న చేయెత్తా ముందుకు రావట్లేదు. ఇంకెవరైనా ఉంటే నేను ప్రభువైన యేసుక్రీస్తు రక్షణగా అంగీకరిస్తాను, నాకు యేసయ్య కావాలి, బాప్తిజం తీసుకుంటాను అన్నవాళ్ళు ఎవరు ఉంటే ముందుకు వచ్చినప్పుడు నన్ను ఇంకా ముందు ప్రేయర్ చేస్తాను. ఇంకా ప్రార్థనలో ఉండి ఇంకెవరైనా ఉంటే ఇదే నీకు మీకు అనుకూలమైన సమయం, ఇదే నీకు రక్షణ దినం.
ఇంకెవరైనా ఉంటే నేను బాప్తిజం తీసుకుంటాను, నా హృదయాన్ని యేసయ్యకి ఇస్తాను, నేను ఇచ్చిన గురించి తప్పించబడాలి, నాకు ప్రభువు కావాలి. చూడండి బిడ్డలు ముందుకు వచ్చి ఎలా ఏడుస్తున్నారు, యేసయ్య మాకు కావాలని. ఇంకెవరైనా ఉంటే చర్చ తాగిపోయింది, ఆలోచించుకున్నాను, ఎవరికి భయపడద్దు. ఇదే నీకు వీక్కి అనుకూలమైన సమయం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. లాస్ట్ కాల్ నాన్న, ఎవరైనా ముందుకు రండి. గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకోవద్దు. నేను బాప్తిజం తీసుకుంటాను అన్నవాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ముందుకు వచ్చి రండి. ఇదే నీకు మీకు అనుకోని లాస్ట్ కాల్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రం. పేతురులాగా ఈ బిడ్డలు వారి హృదయాన్ని ఇవ్వటానికి, మారు మనసు పొందడానికి, బాప్తిజం అనుభవం నడిపించబడటానికి ఈ రాత్రినైనా మీరు దర్శించిన మీ కృప కొరకై స్తోత్రాలు. ఇరువురు బిడ్డలైనా ఈరోజు తీసుకున్న తీర్మానం, ఈ పశ్చాత్తాపం, ఈ కన్నీరు, ఈ దుఃఖమును మీరు చూడండి. మారు మనసు పొంది, రక్షణ పొంది, సంఘములో చేర్చబడి నీకు సాక్షులుగా జీవించే కృపను దయచేయి. బిడ్డలారా, నిల్చున్న బిడ్డలారయ్యా, నా హృదయాన్ని నీకు ఇస్తానయ్యా, నా తోలు నీకు ఇస్తానయ్యా, ఆత్మీయంగా జీవిస్తానయ్యా, వాక్యానుసారంగా బ్రతుకుతానయ్యా, నువ్వు చెప్పింది చేస్తానయ్యా. పాదాల లోతు కాదయ్యా, మోకాళ్ళ లోతు కాదయ్యా, నడుము లోతు కాదయ్యా, మునిగి ఈడే లోతను నాకు కావాలి. అటువంటి భక్తి అనుభవం నడిపించు. ఎంతకాలం నాకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాను, నీకు నచ్చినట్టుగా కాదు ప్రభువా. ఒక తీర్మానం తీసుకొని నిల్చున్న బిడ్డలారా, ఒక తీర్మానం తీసుకొని నిల్చున్న బిడ్డలారా, ఈ రోజు నుంచి నేను దేవుని కొరకు బ్రతుకుతా. నామకార్థ భక్తి వద్దు నాకు. బ్రతుకుటి క్రీస్తే చావైతే లాభనట్టుగా దేవుని కొరికే బ్రతుకుతా. కృప కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ఈ ప్రాంతాన్ని ప్రేమించి మీరు జరిగించిన ఈ సువార్త కూడి కొరకు స్తోత్రాలు. ఇంకానైనా మారని కఠిన హృదయాలను మీరు దర్శించండి. ఈ గ్రామం నీ కొరకు పట్టబడాలి. 20 బిడ్డల రక్షణలో రావడం మీరు చూపిన కృప కొరకే స్తోత్రాలు. ఈ కూడిక ద్వారా అద్భుతాలు జరగాలైనా, ఆశ్చర్యమైన కార్యాలు జరగాలయ్యా, మేలు జరగాలైనా, నువ్వు సాక్ష్యాలు వినాలయ్యా. ప్రభువు నందు మా ప్రయాస వ్యర్థము కాదని మీ లేఖను సెలవించిన రీతిగా ఈ రాత్రి 20 బిడ్డల రక్షణ పొందడానికి మీరు చూపిన కృప కొరకే స్తోత్రాలు. ఇంకా మీ దాసుని ప్రాంతాన్ని పరిచయాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రకటించిన వర్తమానం ఈ గ్రామపు హృదయంలో ప్రతిఫలింప చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ప్రియ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత, సహవాసం, సన్నిధి ఇక్కడ చేరిన మనందరికీ సకల కోటి పరిశుద్ధ